చేస్తారు, భక్తి లేనట్టోళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. ఈ మధ్య కాలంలో చాలా మందికి పరీక్షలు జరిగాయి. కనీసం మందిరం అంటే ఏంటో తెలియదు, వాక్యం అంటే ఏంటో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు. కానీ పరీక్షల దగ్గరికి వచ్చినప్పుడు చాలామంది యవనస్తులు ఏం చేశారు చెప్పనా, చక్కగా వారు ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారంటే, ప్రభా మేము పరీక్ష రాస్తున్నాం, కనీసం పుస్తకాల్లో ఏ లెసన్ ఎక్కడ ఉందో మాకు తెలియదు, ఏ టీచర్ మాకు వస్తాడో తెలియదు, కనీసం వారానికి 2-3 రోజులు కాలేజీకి వెళ్తామో లేదో మాకు తెలియదు, కానీ మందిరాల్లో మాకు పెన్నులు ఇచ్చారు కాబట్టి ఆ పెన్నులు మేము ఎగ్జామ్ పేపర్ మీద పెట్టగానే గాబ్రియలో మికాయలో వచ్చి మా చేతులు పట్టుకుని ఏం చేయాలి, ఎగ్జామ్ రాసేస్తే మేము ఫస్ట్ ర్యాంకో, సెకండ్ ర్యాంకో, థర్డ్ ర్యాంకో, లేకపోతే పాస్ అయినా చాలు ప్రభా, పాస్ చేస్తే మేమందరం ఏం చేస్తామంటే నీ సన్నిధిలో చిన్న సాక్ష్యం చెప్పుకుంటాం. ఒకవేళ నువ్వే గనక పాస్ చేస్తే తల్లి అంటది, ప్రభా మా పిల్లలు ఎలాగో మందిరానికి నేను కూడా తీసుకురాలేదు, ఎందుకంటే 10వ తరగతి కనుక మీరు ఇంట్లో కూర్చొని చదువుకోండి, మందిరానికి నేను వెళ్ళి వస్తానని చెప్పాను, కాకపోతే ఇప్పుడు మా పిల్లలు కనుక పాస్ అయిపోతే నేను మా ఇంటి దగ్గర చిన్న కూటాన్ని మేము పెట్టుకుంటామంటారు. భక్తి లేనంటోళ్ళు కూడా సన్నిధిలో ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు. మీరు చెప్పండి, కొన్ని సంవత్సరాల తర్వాత మీ దగ్గరికి అవసరానికి వచ్చిన వాళ్ళ దగ్గరికి, అవసరానికి మీ దగ్గరికి వస్తే మీరు వారికి సాయం చేస్తారా? కేవలం అవసరానికి మాత్రమే మీ దగ్గరికి వచ్చి అవసరం తీరిపోయిన తర్వాత మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి మళ్ళీ 2-3 సంవత్సరాల తర్వాత మీ అవసరం వచ్చి మళ్ళీ మీ దగ్గరికి వస్తే మీరు వారికి సాయం చేస్తారా? ఖచ్చితంగా చేయం. ఎందుకో తెలుసా, మన హృదయంలో మనకు తెలుస్తూ ఉంటుంది, వీళ్ళు మన దగ్గరికి అవసరానికి వస్తున్నారు, అవసరం తీరిపోయిన తర్వాత కనీసం మన మొహం కూడా వారు చూడట్లేదని మరొకసారి వాళ్ళు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా మనము ఉంటాం. ఈరోజు భక్తి కూడా ఏమైపోయిందంటే, అవసరం వచ్చినప్పుడు ఎక్కడికి వస్తున్నారంటే చాలామంది దేవుని దగ్గరికి వస్తున్నారు, అవసరం తీరిపోయిన తర్వాత మరలా వారి ఇష్టానుసారంగా బ్రతికి మరలా ఏదన్నా అవసరం వచ్చినప్పుడు మళ్ళీ వచ్చి అప్పుడు దేవుడు ఏమన్నా సమాధానం ఇవ్వకపోతే మన నోటంట వచ్చి పదవేంటి చెప్పనా, ఇంకెందుకు భక్తి చేయడం, ఇంకెందుకు ప్రార్థన చేయడం, ఇంకెందుకు ఉపవాసాలను అంటారు. కానీ ప్రియ సంగమా, విశ్వాసం ఒకవేళ ఒక వ్యక్తిలో ఉండగలిగితే, వారిలో నిజమైన విశ్వాసం ఉండగలిగితే వారి భక్తి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే వాక్య లేఖన భాగాలన్నాయి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని ఇష్టాన్ని మనం సంపాదించాలంటే, దేవుడు మనకి లేకపోతే దేవుని కనుదృష్టి మన మీద పడాలంటే క్రైస్తవుడికి సంపూర్ణ విశ్వాసం ఉండాలి. ఏ వ్యక్తిలో విశ్వాసం ఉంటుందంటే, ఎవరైతే ప్రభుని హృదయపూర్వకంగా ప్రేమించగలుగుతారో, ఎవరైతే మొదటి స్థానాన్ని ప్రభుకి ఇవ్వగలుగుతారో వారిలో మాత్రమే విశ్వాసం ఉంటుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, బైబిల్లో ఒకరు విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డారు. ఎవరైనా? అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. ఎందుకు పిలువబడ్డాడైనా? ఆయన చాలా విశ్వాసాన్ని చూపించాడు. ప్రభు స్వరం వినగానే, అయ్యా నీ ఇంటి వారిని విడిచిపెట్టి, నువ్వున్న స్థలాన్ని విడిచిపెట్టి నేను చూపించు దేశమునకు నువ్వు ప్రయాణించాలంటే ప్రభా ఏ దేశానికి వెళ్ళమంటావు అన్న మాట అనలేదు. కానీ ప్రభు మాట్లాడిన మరుక్షణమే తన ఇంటిని, తన మొత్తం సమస్తాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చేసాడు? ప్రభు ఏ దేశానికైతే చూపించాలని దేవుడు ఆశపడుతున్నాడో ఆ దేశానికి దేవుడు నడిపిస్తాడని ముందుగానే ప్రభువుని నమ్మి అతడు ప్రయాణాన్ని కొనసాగించాడు. ఈ ఒక్కటే కాదు, అబ్రహాములో మెచ్చుకోదగిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, మీలో చాలా మందికి అబ్రహాము కోసం తెలుసు కాబట్టి బైబిల్ రెఫరెన్స్లు ఏం చెప్పట్లేదు. ఒకరోజు అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహామా నీ ఒక్కగానొక కుమారుడు ఉన్నాడు కదా, నువ్వు చాలా ప్రేమిస్తున్నావు కదా, ఆ కుమారుడు నాకు బలిగా అర్పించు అన్నాడు. అనగానే అబ్రహాము హృదయం ఎట్లా అయిపోయిందో మనకు బాగా తెలుసు. కానీ కొన్ని విషయాలు అబ్రహాము జీవితంలో మీకు జ్ఞాపకం చేసి ముందరకు వెళ్తాను. ఒకసారి ఇదే దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఏం చేస్తానన్నాడు చెప్పండి? ఏమన్నాడు? సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను నాశనం చేస్తున్నాను అన్నాడు. నాశనం చేస్తున్నప్పుడు అబ్రహాము చేసిన గొప్ప పని ఏంటి తెలుసా? అతడు మోకాల్లోని ప్రభు దగ్గర బేరమాడడం ప్రారంభించాడు. ప్రభా 50 మంది ఉన్నా రక్షిస్తావా అని అడిగాడు. ఎందుకంటే లోతు కుటుంబము ఆ స్థలాలలో నివసిస్తున్నారు కనుక 50 మంది ఉన్నా రక్షిస్తావా, 40 మంది ఉన్నా రక్షిస్తావా అని బేరమాడుకుంటూ చివరాఖరికి ఎక్కడికి వచ్చాడంటే 10 మంది ఉన్నా రక్షిస్తామంటే దేవుడు అన్నాడు, అలాగేనయ్యా ఎంతమంది ఉన్నా రక్షిస్తానని ప్రభువు మాట్లాడుతున్నాడు. అయినా కానీ అబ్రహాముకి గ్యారంటీ లేదు. కానీ దేవుడు అన్నాడు, అయితే నీ కుటుంబాన్ని రక్షించుకో. చక్కటి బేరం ఆడాడు. కానీ ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణం విషయంలో లోతు కుటుంబంలోనే బేరమాడిన అబ్రహాము ఇప్పుడు నీ కుమారుడు నాకు ఇయ్యనగానే ఏమాడాలి? ఇప్పుడు ఏమాడాలండి? అసలు సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు కుటుంబం కోసం, అంటే లోతు అబ్రహాము కడుపును పొట్టలేదు, కానీ అయినా కానీ లోతు కోసం అబ్రహాం ఏం చేశాడు? ప్రభా 50 మంది ఉన్నా రక్షిస్తావని బేరమాడిన అబ్రహాము ఇప్పుడు సొంత కుమారుడి విషయానికి వచ్చేసరికి మీరు చెప్పండి ఎంత బేరం ఆడాలి?
ప్రభా ఉన్నదంతా నీకు ఇచ్చేస్తాను, కావాలితే కటుక పేదరికంలోకి వెళ్ళమని వెళ్ళిపోతాను, నా కుమారుని మాత్రం అడగొద్దయ్యా అని బేరవాడాల్సిన అబ్రహాము, అయ్యా నీ కుమారుని నాకు బలిగా అర్పించనగానే ఏం బేరం ఆడలేదు. మౌనంగా ప్రభు ఏ కొండకైతే చూపించాడో ఆ కొండకు ప్రయాణమే వెళ్ళాడు. అందుకే విశ్వాసులకు తండ్రికి ఎందుకు పిలవబడ్డాడంటే ఏ సమయంలో ఎలాగ దేవుణ్ణి మొరపెట్టాలో తెలిసినవాడు అబ్రహాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొండపైకి వెళ్ళిన తర్వాత పుల్లోడు అడుగుతున్నాడు, తండ్రి బలిగా అర్పించడానికి ఏదంటే ప్రభువే సిద్ధపరుస్తాడు. అందుకే విశ్వాసులకు తండ్రిగా పిలవబడ్డాడు. ప్రభుతో సహవాసం చేసినవాడు, ప్రభుతో ఇష్టంగా దగ్గరగా బ్రతికినవాడు, దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే కొడుకును కూడా ప్రభు పాదాల దగ్గర పెట్టడానికి వెనుకడుగు వేయలేదు గనకే చిరస్థాయిగా అబ్రహాము నిలిచిపోయాడు. మన బ్రతుకులో విశ్వాసం ఉందని ఎప్పుడు అర్థమవుతుందంటే, మనం నిజంగా ప్రభువుని ప్రేమిస్తున్నామని ఎప్పుడు అర్థమవుతుందంటే, దేవునికి నచ్చింది మనం చేసినప్పుడు, దేవుడు వదిలేయమంది మనం వదిలేసినప్పుడు, దేవుడు వెళ్ళమన్న మార్గంలో మనం వెళ్తాము. లేకపోతే ప్రభా నువ్వు ఏది నడిపించినా ఆ మార్గంలో నేను వస్తానయ్యా అని మనం ఎప్పుడైతే నిజంగా ప్రభు బాటలు నడుస్తామో అప్పుడు నిజంగా మనం ప్రభువుని ప్రేమించినట్లు అవుతుంది. నిజంగా మన బ్రతుకులో విశ్వాసం ఉన్నట్లు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి నేను అంటాను, విశ్వాసం మన బ్రతుకులో ఉంటే బలమైన విజయాలు మనకు వస్తాయి. ఈరోజు మనం విజయాల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, రోగము నుంచి విడిపించబడాలి, అవమానం పొందిన చోటే ఘనమైన విజయాలు సాధించాలి, తలదించుకున్న చోటే తలెత్తుకునేలాగా చేయి ప్రభా. ఎక్కడైతే నన్ను ఏడిపించారో, ఎక్కడైతే కన్నీరు నేను కారుస్తూ వచ్చాను, అదే స్థలంలో ఆనంద బాష్పాలు కురిపించాయని ప్రార్థన చేస్తున్న మీకు ఉండాల్సిన ఒకే ఒక ఆయుధం ఏంటంటే విశ్వాసమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ విశ్వాసం కలిగిన వారి జీవితంలో దేవుడిచ్చిన బలమైన విజయాలు ఏంటో తెలుసా? అదే 11వ అధ్యాయము 33వ మాట చదవగలిగితే, వారు విశ్వాసము ద్వారా రాధ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోర్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారులు తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదొరులిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసము ద్వారా ఎంతమంది ఎన్ని ఘనమైన విజయాలు సాధించారు అంటే, విశ్వాసము ద్వారా వారు రాధ్యములను జయించగలిగారు. ఈరోజు మన కుటుంబాన్ని మనం జయించలేకపోతున్నాం, శోధనలు జయించలేకపోతున్నాం, కుటుంబంలో కన్నీరుని జయించలేకపోతున్నాం, మన మనస్సులో ఉండిన కోరికలను జయించలేకపోతున్నాం. అయ్యో ప్రభా, ఈ ఊపులోంచి బయటికి రావాలి, ఈ పరిస్థితుల నుండి బయటికి రావాలి, ఈ సమస్యలో నుండి బయటికి రావాలి అని ఎంతో ప్రార్థిస్తున్నాము కదా. వారు విశ్వాసము ద్వారా రాధ్యములను జయించగలిగితే, ఈ రాత్రి మనకు విశ్వాసం ఉంటే మన కుటుంబం నుండి శోధన జయించలేమంటారా? ఈ రాత్రి మనకు విశ్వాసమే కనుక నిజంగా ఉండుంటే ఈరోజు మనల్ని పట్టి పీడిస్తున్న బలహీనతల నుండి మనం బయటికి రాలేమంటారా? దేవుడి విశ్వాసం ఉంటే చాలు, వారి బ్రతుకులు ఏ కార్యమైనా జరిగించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. వారు రాధ్యములను జయించగలిగారు. యుద్ధము యెహోవాదే అని ప్రభు వైపు చూసి ముందరకు అడుగులు వేసిన ప్రతిసారి దేవుడు వారి బ్రతుకులు బలమైన కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. నాకు అందులో ఇష్టమైన మాట ఏంటి తెలుసా? వారు బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు. ఇక్కడ విజయాలు సాధించిన వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారు కాదు, ధనవంతులు కాదు, కుటుంబం వారి వెనకాల నిలబడి మేము ఉన్నామయ్యా అని భుజం తట్టిన వారు ఎవరు లేరు. ఒంటరిగా బ్రతికారు. అందరూ ఉన్న అనాథులుగానే జీవించారు. బానిసలుగా అమ్మివేయబడ్డారు, చెరసాల్లోకి పంపించబడ్డారు, సింహాల బోనులో వేశారు, అగ్ని బోనులో లేకపోతే అగ్నిగుండంలోకి ప్రవేశింపజేశారు. ఎన్ని శ్రమల మధ్యన వారు ప్రయాణం చేసినా ఎన్నడూ దేవుడు వారిని అవమానపరచలేదు. ఎందుకో తెలుసా? వారికి విశ్వాసం ఉంది. విశ్వాసం అంటే సింపుల్గా మీకు మాట చెప్తాను, మనం వేసే ప్రతి అడుగు అది దేవుడి అడుగే ఉండాలి అని కోరుకున్న వారిలో విశ్వాసం ఉంటుంది. ప్రభా, అన్నిటికంటే ముందర నేను నిన్నే ప్రేమిస్తున్నానయ్యా అని మొదటి ప్రాధాన్యత ఎవరైతే దేవుడికి ఇస్తారో వారిలో ఏముందో చెప్పనా? విశ్వాసం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను విశ్వాసం కోసమే. ఎందుకంటే మందిరానికి వస్తున్న వాళ్ళందరికీ ఇప్పుడు మైకు పట్టుకొని నీకు దేవుడు అంటే ఇష్టమని అడిగాను అనుకోండి, మీరు నా ముందర చెప్పే సమాధానం ఏంటి చెప్పనా? చెప్పండి, ఏం చెప్తారు? చాలా ఇష్టమండి అని చెప్తారు. ఎంత ఇష్టం అని అడిగాను అనుకోండి, చాలా ఇష్టమయ్యా అని చెప్తారు. చాలా అంటే ఎంత ఇష్టం అంటే కొంతమంది డైలాగ్ చెప్తారు, యేసయ్య నా ప్రాణం అండి. ఏమంటారండి? యేసయ్య నా ప్రాణం అండి అని చెప్తారు. ఈ సందర్భాన్ని మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను. మా మందిరంలో ఒక అబ్బాయి చాలా చక్కగా పరిచయం చేసేవాడు.
ఆ అబ్బాయికి వచ్చిన విద్య ఏంటంటే, ఆ పరిచర్య ఏంటంటే చక్కగా వాయిద్యాలు వాయించాడు. ఇప్పుడైతే రిథమ్ ప్యాడ్స్, కీబోర్డ్స్ వచ్చాయి, కానీ అప్పట్లో ఏం వాయించాలంటే అందరూ చేతులతో ఏం వాయించేవారు, డ్రమ్ములు, తర్వాత కంజర్లు ఇవన్నీ వాయించేవారు. అవి వాయించడం చాలా కష్టం కదండి, చేతులకి గుచ్చుకుపోతూ ఉంటాయి. ఆ అబ్బాయి చక్కగా పరిచర్య చేస్తూ ఉండేవాడు, మంచిగా వాయిద్యాలు వాయిస్తూ ఉండేవాడు. ఓ రోజు పాపం చాలా పాటలు పాడారు మందిరాల్లో, చాలా కష్టపడి వాయించాడు. వాయించిన తర్వాత వాడి చేతులకు ఉండే పొరలు ఏమయ్యంటే బయటకు వచ్చాయి. కొంచెం బయటికి చర్మం ఏమైందంటే అది తగులుతుంటుంది కదా, అది కొంచెం బయటికి రాగానే ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకు చూపించాడు. మమ్మీ, నా చేతులు చూడు ఏమైపోయాయో, నేను ఎక్కువసేపు ఆ వాయిద్యాలు వాయించడం వల్ల నా చేతులు కమిలిపోయి ఆ తోలు ఊడిపోయిందని చెప్పగానే, అదే మీ అబ్బాయి చెప్తే మీరు ఏం చెప్తారు? ఏమని చెప్తారమ్మా? మీ అబ్బాయి మీ దగ్గరికి వచ్చి మమ్మీ కాంగో వాయించిన ఈరోజు చేతి దగ్గర ఉండే తోలు ఊడిపోయిందంటే మీరేం చెప్తారు? ఏం చెప్తారండి? ఆ తల్లిగారు పోన్లేరా, ప్రభు పరిచర్యగా చేస్తావు, 2 రోజులు ఆగితే తగ్గిపోద్దలే అని చెప్పాల్సింది పోయి ఏం చెప్పింది చెప్పనా? ఇంకెప్పుడు పాటలు పాడే టైంకి వెళ్ళొద్దని చెప్పింది. ఏం చెప్పింది? ఇంకెప్పుడు పాటలు పాడే టైంకి వెళ్ళకో, వాళ్ళు వాయించుకుంటారులే, ఇంకొకరు వచ్చి కూర్చుంటారులే. ఈ మాట చెప్పగానే కొడుకు గుండెల్లో ఎంత ప్రేమ వచ్చేసిందంటే, మా అమ్మకి నేనంటే, చెప్పండి, మా అమ్మకి నేనంటే చాలా ప్రేమ. అప్పుడు వాడు ఏమనుకున్నాడంటే, నా జీవితంలో ఏదైనా నేను సాధించాలంటే మా అమ్మను పట్టుకుంటే సరిపోద్ది అనుకున్నాడు. వాళ్ళ తల్లి అందే, నా కొడుకు చేతులు కమిలిపోతున్నాయి, ప్రభు పరిచర్య చేయొద్దయ్యా, నువ్వు పాటలు పాడే టైంకి వెళ్ళొద్దయ్యా, నా కొడుకు చేతులు అట్లా తోలుడిపోతాయి ఎట్లాగా అని చాలా కలవరపడిపోయి తెగ ప్రేమ ఒలిపించేసింది. కొన్ని రోజులు గమనించాం మేము. కానీ దేవుడు ఉద్దేశాలు చెప్పనా, ఒక ప్లేస్ ఖాళీ అయితే ఆ ప్లేస్కి పోటీగా 4-5 పెట్టేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిచర్య విషయంలో అది దేవుడు అందరికీ ఇవ్వడు, కొంతమందికి మాత్రమే ఆ భాగ్యాన్ని ఇస్తాడు. దేవుని కృపంటే చెప్పనా, చాలామంది వాయిద్యకారులు దేవుడిచ్చాడు. కానీ జరిగిన సంగతి ఏంటంటే, సంవత్సరాలు గడిచాయి. ఈరోజు ఆ తల్లి అనేక రోగముల చేత, మానసిక ఒత్తిళ్ల చేత లోనైపోయి మందిరాల్లో ఏమని ప్రార్థన చేస్తుందంటే, ప్రభా, నా కొడుకు డ్రగ్గిస్టోడు అయిపోయాడయ్యా, నా కొడుకు తాగుబోతోడైపోయాడయ్యా, నా కొడుకు తిరుగుబోతోడైపోయాడయ్యా అని ప్రార్థన చేస్తూ చివరాకనే ఏమంటుంది తెలుసా? దానికి కారణం నేనేనయ్యా, నన్ను క్షమించు ప్రభు అని ఏడుస్తుంది. కాకపోతే విషయం ఏంటంటే, వాడు మందిరం మానేశాడు, త్రాగుడుకు లోనైపోయాడు. ఏ తల్లి అయితే చేతులు కమిలిపోతాయి, అయ్యో నా కొడుకు చేతులు కమిలిపోతాయి అని తెగముద్దాడేసిందో, వాళ్ళ తల్లిని ఈరోజు ఎంత చిత్రహింస పెడుతున్నాడంటే తల్లి గుండెలు బాదుకుని ఏడుస్తుంది. దానికి కారణం ఏంటో చెప్పనా? ఆమె ప్రభు కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించిందంటే, అక్కడే మన విశ్వాసం ఎంత అర్థమైపోద్ది. తర్వాత తరాల కోసం ఆలోచిస్తున్న తల్లులతో ఈరోజు మాట్లాడుతున్నాను. చిన్నప్పటి నుండి మనం ఏ బాధ చేయాలంటే విశ్వాసంతో కూడిన బాధ చేయాలి. చేస్తే బ్రతుకులు ఎట్లా మార్చబడతాయి చెప్పనా? ఒకవేళ మన విశ్వాసం కోసం బోధించగలిగితే మన తర్వాత తరాలు ఎట్లా మార్చబడతాయి తెలుసా? ఇక్కడ రాయబడిన మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ మాట చదవండి ఒకసారి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలమున పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానమందు దృష్టి ఉంచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషే పెద్దవాడైన తర్వాత దేని బట్టి అంట? విశ్వాసమును బట్టి. ఈ విశ్వాసం మోషేకి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? అసలు మోషే విశ్వాసవీరుడిగా మార్చబడ్డం గల కారణం ఏంటయ్యా? అంత గొప్ప ఫరో సైన్యమును ఎదిరించగలిగిన సామర్థ్యత మోషేకి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? అసలు ఎర్ర సముద్రం 2 పాయలుగా మార్చగలిగిన దేవాది దేవుడి మీద అతడు ఎట్లా ఆధారపడగలిగాడయ్యా అంటే, చిన్నప్పటి నుండి మోషేకి తన తల్లి ఏం బోధించిందంటే విశ్వాసపు బోధలో ఆమె పెంచగలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే చిరస్థాయిగా నిలబడిపోయిన నాయకుడిగా మోషే తల్లి తన కొడుకును మార్చుకోగలిగింది. ఈరోజు నేను అంటాను, కుటుంబాలు బాగుపడాలయ్యా,
మా కుటుంబంలో ప్రార్థన పరులు ఉండాలి, తాగుబోతులు ఉండకూడదు, తిరుగుబోతులు ఉండకూడదు, వ్యభిచారులు ఉండకూడదు, అవిధేయులు ఉండకూడదు అని కోరుకునే తల్లిదండ్రులకి ఈ రాత్రి ఒక దైవజనుడిగా చెప్పే మంచి సలహా ఏంటంటే, మీరు విశ్వాసంగా ఉండండి. మీ పిల్లలకు విశ్వాసపు బోధని మీరు నేర్పించగలిగితే పెద్దోళ్ళు అయిన తర్వాతే కదా అసలైన జీవితం. చిన్నప్పుడు ఎవరికైనా సిగరెట్ అలవాటు వచ్చిద్దా? పసిపిల్లోడికి అన్నం ముట్టిస్తాం మనమే, సిగరెట్ ముట్టిస్తాం కదా. పిల్లోడికి మనం పాలు తాగిస్తాం, ఏ తల్లైనా మందు తాగిచ్చిద్దా? మరి అలవాట్లన్నీ వాళ్ళకి ఎట్ట వచ్చాయి? ఇలాంటి అడుగుజాడలు, ఇలాంటి బాటలన్నీ కుటుంబాల్లో ఎందుకు ప్రవేశిస్తున్నాయంటే, నన్ను తప్పుగా భావించొద్దు, మనం అన్నాట్ల కోసం మాట్లాడతాం కానీ ప్రభు కోసం మాట్లాడలేదు. ఇంక ప్రభు కోసం మాట్లాడకపోతే వినుట ద్వారా ఏమొస్తుందట? విశ్వాసం. ఆ వినే మాట ఏమై ఉండాలంటే ప్రభు మాట ఉన్నప్పుడే వారి బ్రతుకులో విశ్వాసం వస్తుంది. అందుకే ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి దేవుడు ఎన్నుకున్న ఒకే ఒక్క బలమైన నాయకుడు మోషే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధనపిచ్చి లేదు అతనికి, ధనాన్ని అనుభవించాలన్న కోరిక లేదు. అతడు ప్రభు ఇచ్చే బహుమానం కోసం ఎదురు చూశాడు. పదవుల కోసం కాదు అతడు కోరుకున్నది, విశ్వాసం. విశ్వాస వీరుడిగా నిలబడిపోయాడు. ఈ రాత్రికాల సమయంలో విశ్వాసం ద్వారా ఎన్ని విజయాలు సాధించాలో నా సాక్షులకు కొన్ని అనుభవాలు కూడా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. విశ్వాసం ఉంటే చాలు దేవుడి స్థితిని మారుస్తాడు. విశ్వాసం ఉంటే చాలు దేవుడి స్థాయిని మారుస్తాడు. విశ్వాసం ఉంటే చాలు మన కన్నీటిని దేవుడు నాట్యంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి అట్టి విశ్వాసము చేత మనందరము నింపబడుదుముగాక. మనలో ఒక కొత్త మార్పుని మన కుటుంబాలు గమనించునుగాక. మనం మోకరించి ప్రార్థించగా దేవుని బలమైన కార్యములు ఉన్న చోటనే దేవుడు జరిగించునుగాక. దేవుడు మన విశ్వాసాలను చూస్తున్నాడు. దేవుడు మన హృదయాలను చూస్తున్నాడు. దేవుడు అబ్రహాముని శోధించాడు, కావాలని శోధించాడు. ఇచ్చిన దేవుడు ఎందుకు అడుగుతాడయ్యా? కావాలని శోధించాడు. అబ్రహాము ఏం చేస్తాడని. కానీ అబ్రహాము గెలిచాడు. ఎలా గెలిచాడు దప్పన? నేను బేరవాణ్ణయ్యా, నువ్వు అడిగేవంటే దాని వెనకాల ఏదో ఉంది, నువ్వు తీసుకెళ్తున్నావంటే దాని వెనకాల ఏదో ఉంది, నిన్ను నమ్ముకొని వచ్చాను, నువ్వు తప్ప నాకు ఇంకో ఆధారం లేదు, కొడుకుని తీసుకురమ్మంటావా? తీసుకొస్తానని కనీసం ఇంట్లో కూడా భార్యకి చెప్పలేదు. దేవుడు ఎట్లా అడిగాడని, మళ్ళీ తప్పుగా అనుకుంటారేమోనని. మళ్ళీ ఒకవేళ కొడుకుని ఇచ్చేస్తే మరలా ఒంటరిగా వెనక్కి వచ్చినప్పుడు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. వాటి కోసం కూడా ఏం పట్టించుకోలేదు. దేవుడే చేస్తాడని విశ్వాసముతో వెళ్ళాడు. దేవుడు అంటున్నాడు కదా, నువ్వు ఎంత ప్రేమించావో నాకు అర్థమైందయ్యా, నీకు ఏ వాగ్దానం ఇచ్చిన వాగ్దానం నేను స్థిరపరుస్తానని దేవుడు మాట ఇచ్చాడు. హల్లెలూయా. ఈ రాత్రి నేను అంటాను, మీరు విశ్వాసాలు ప్రభు దగ్గర చూపించండి. ప్రభా, నువ్వు తప్ప నాకు ఇంకో ఆధారం లేదు, నువ్వేమనుకుంటావు నాకు తెలియదు, నువ్వు మాత్రమే నా బ్రతుకులో పనిచేస్తున్నావు, నిన్ను నమ్ముకొని వచ్చానయ్యా అని ఎవరైతే ప్రభు మీద విశ్వాసం చూపిస్తారో, ఈ రాత్రి నేను చెప్పగలను, దేవుడి మీకోసం తెరిచిన ద్వారములు ఈ ప్రపంచంలో ఎవ్వడు మూయలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన కుటుంబాలను హెచ్చిస్తాడు. దేవుడు మన బ్రతుకులను మారుస్తాడు. అందుకే అనుభవంతో ఈ మాట చెప్తాను, ప్రభు దీవించాలంటే వయసుతో సంబంధం లేదు, ప్రభు ఆశీర్వదించాలంటే బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు, ప్రభు దీవించాలంటే వయసుతో కానీ మన కులముతో కానీ లేకపోతే రకరకాల పరిస్థితులు కానీ ఏ సంబంధం లేదు, భక్తితోనే సంబంధం. ఈ రాత్రి అలాంటి భక్తి మీరు చేయగలిగితే దేవుడు నూతన కార్యాలు మన బ్రతుకులు దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని కృప. నేను పుట్టడమే సేవకుల కుటుంబంలో పుట్టిన, ఎప్పుడు ప్రభు పరిచర్య చేయాలని చిన్న తలంపు కూడా నాకు ఉండేది కాదు. ఎందుకంటే నేను పెరగడం ప్రభు సన్నిధిలో పెరిగాను. కాకపోతే దేవుని ఉద్దేశాలు, దేవుని ప్రణాళికలు చాలా ఉన్నతంగా ఉంటాయి. దేవుని కృపను బట్టి మా తల్లిదండ్రులు మేము పుట్టకముందే ప్రభు పరిచర్యలో ఉన్నారు. మా తల్లిదండ్రులు వాకిలిపడిన ప్రాంతానికి సువార్తకు వచ్చారు. కాకినాడ శివారున ఉంటుంది అది. మా ఊరికి సముద్రానికి చాలా దగ్గర. ఎంత దగ్గర అంటే సముద్రపు కెరటాల ఊర్లు మాకు వినిపించే అంత దగ్గర. ఆ పరిస్థితుల మధ్యన సువార్త పరిచర్య ప్రారంభించినప్పుడు మాకు సంఘం లేదు, స్థలం లేదు, కేవలం 2-3 విశ్వాసులే మాకు. ఆ 2-3 విశ్వాసుల మధ్యన ప్రభు పరిచర్య ప్రారంభించి ప్రతి ఆదివారం ఎవరికి ఇంటి గుమ్మాల దగ్గర దేవుని ఆరాధన జరిగిస్తూ ఉండేవారు. దేవుని కృప ఏంటంటే, దేవుని కోసం నిలబడే వారిని ప్రభు ఎంత మాత్రం అవమానపరిచే దేవుడు అయినా కానే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పరిచర్య ప్రారంభించిన తర్వాత ఒక చక్కటి దైవజనురాలు మా తల్లిగారి దగ్గరికి వచ్చి, అమ్మా, ప్రభు మీకు ఒక అబ్బాయిని ఇస్తున్నాడు, అబ్బాయిని దేవుడు బలమైన సేవకుడిగా ప్రభు వాడుకుంటాడని చెప్పగానే మా అమ్మకి ప్రభు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే, ప్రభా, అబ్బాయి పుట్టినా పర్లేదు, అమ్మాయి పుట్టినా పర్లేదు, ఎంతమంది పుట్టినా వారిని పరిచర్యకి ఇస్తానని మా తల్లి మొక్కుకుంది. దేవుని ఉన్నతమైన కృప, నేను పుట్టాను, నా తర్వాత 2 చెల్లెళ్ళు పుట్టారు. స్టువర్ట్పురం సుధాకర్ గారిని ఒక మంచి దైవజనుడు నాకు జోషి ప్రశాంత్ అని పేరు పెట్టారు. మా 2 చెల్లెలకి బ్లాండీ బ్లెస్సీ అని పేరు పెట్టారు.
దేవుని కృప మాకు ఊహొచ్చిన తర్వాత, తల్లిదండ్రుల మాటలు అర్థం చేసుకునే వయసు వచ్చాక మా తల్లిగారు మాకు ఇట్లా బోధించారు, అయ్యా మిమ్మల్ని నేను సేవకి సమర్పించారు, కానీ మేము సేవకులం కాబట్టి మా తర్వాత మీరు పుట్టారు కాబట్టి మీరు సేవలోకి వస్తారేమో అట్లా కాదు, కానీ ప్రభు ఎప్పుడు పిలుస్తాడో అప్పుడు మాత్రమే మీరు పరిసరికి రావాలన్నారు. ఎందుకంటే పిలుపు లేని సేవలో ఉద్యమం ఉండదు, పిలుపు లేని సేవలో పరిశుద్ధత కనిపించదు. అందుకే మా తల్లిగారు అన్నారు, ప్రభు మిమ్మల్ని ఎప్పుడు పిలుస్తాడో అప్పుడు మాత్రమే మీరు పరిచర్యకి రావాలన్నారు. మరి అప్పటిదాకా మీరు ఏం చేయాలంటే దేవుని మందిరానికి ఏదైతే అవసరమో అన్ని పనులు మీరు నేర్చుకోవాలన్నారు. దేవుని కృప, నాది వాయిద్యాల పరిచర్య, మా చెల్లెలిద్దరిది పాటలు పాడే పరిచర్య. చక్కగా మేము ప్రభు సంది ఎదగడం ప్రారంభించాం. మాది పెద్ద చెప్పుకోవడానికి పెద్ద కుటుంబం కాదు. మా కుటుంబం కోసం చెప్పుకోవాలంటే మొదటగా చివరిగా చెప్పాల్సినంత ఒకరి కోసమే, దేవుని కోసమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయన మాత్రమే మా విలువను పెంచాడు, ఆయన మాత్రమే మా బ్రతుకులను మార్చాడు, ఆయన మాత్రమే పడిపోయిన చోట నిలబెట్టాడు. కనుక మా కుటుంబంలో ప్రాముఖ్యమైన కుటుంబ సభ్యులు ఎవరన్నా ఉన్నారంటే అది మేము ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ప్రభుల వారు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని కృప, మేము దేవుని సందులో ఎదగడం ప్రారంభించాం. మా ఇంట్లో 2 పడవలు ఉన్నాయి. సముద్రంలోకి వేటకెళ్ళే పడవలు కాదు, కానీ మా తల్లిగారి తరపులందరూ ప్రభు సేవకులైతే మా నాన్నగారి తరపులేం ప్రజా సేవకులు. వాళ్ళిద్దరి మధ్యన పుట్టిన ఒకే ఒక అబ్బాయి నేను. ప్రస్తుతానికి మా ఇంటి పేరుకి ఇంకా అబ్బాయిలు ఎవరు లేరు. అందరి కనుదృష్టి నా మీదే ఉండేది. ఎందుకంటే ఒకడిని అబ్బాయిని కదా. మా తల్లిగారి ఆలోచన ఏంటంటే దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెడుపును. ఒక పవిత్రుడు దుష్టుల మధ్యన కూర్చుంటే ఆ దుష్టులందరూ కూడా ఆ పవిత్రుని ఏం చేస్తారు? మొత్తం చెడగొడతారు. అందుకే కీర్తన మొదటి భాగంలో రాయబడి ఉంటుంది కదా, దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గం నిలువక, అపహాస్యకులు కూర్చుండ చోటన కూర్చుండక. ఈ 3 మన ఆత్మీయ ఆరోగ్య సూత్రాలు. ఇవి పాటించిన వారి ఆత్మీయ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరు పక్కన పడితే వాళ్ళ పక్కన మనం కూర్చోకూడదు. ఎవరి ఆలోచన చెప్తే ఆలోచన మనం వినకూడదు. పాపుల మార్గములు చాలా ఉంటాయి. పాపులు చాలా మార్గాలు చెప్తూ ఉంటారు. ఇది బాగుంది, అది బాగుంది, అందులో సంతోషం ఉంది, ఇందులో అది ఉంది, ఇది ఉందని చెప్తూ ఉంటారు. అందుకే పాపుల మార్గము మనం అసలు నడవకూడదు. ఈ 3 పాటించగలిగితే నేనంటాను బలమైన కార్యాలు మన బ్రతుకులో చూడగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా తల్లిగారు ఏం చేశారంటే, మేము బంధువుల మధ్యన ఉంటే ఎక్కడ మాకు చెడు ఆలోచనలు వస్తాయేమోనని మా తల్లిగారు ప్రార్థించగా దేవుని మహాకృప మాకు వాకలిపూడిలో దేవుడు ఒక చిన్న స్థలాన్ని ఇచ్చాడు. ఈరోజు మా బ్రతుకులు చూస్తున్న వాళ్ళు చాలామంది పాస్టర్ గారు ఏ కష్టాలు లేవనుకుంటారేమో, కానీ మేము ఎన్నో ఇబ్బందులు పడుతూ పైకి వచ్చాం. ఈరోజు మైకు పట్టుకుంటున్నాం, కానీ వాస్తవానికి చెప్పాలంటే మాది ఒక చిన్న పాక మందిరం. ఆ పాక మందిరం వెనకాల చిన్న సందులాంటి ఇల్లు మాది. మేము ఇసుకలో పడుకున్నవారు. మా ముగ్గురిని పోషించడానికి మా తల్లిదండ్రులు పస్తులుండే రోజులు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నాయి. వర్షాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా మా ఇంటిపై నుండి తాటాకులని ఎగిరిపోతూ ఉంటే మేము ముగ్గురిని తడిచిపోతూ ఉంటే మా ముగ్గురిని ఒళ్ళో పడుకోబెట్టుకుని మా తల్లి యేసు ప్రభు పాటలు పాడుతూ పెంచింది. కొరతల మధ్యన బ్రతికాం, ఇసుకలోనే పడుకునే వాళ్ళం. రకరకాల పురుగులు, జంతువుల మధ్యన మేము నివసించిన బ్రతుకులు మాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. ఇన్ని కష్టాల మధ్యన, ఇన్ని నష్టాల మధ్యన మా తల్లి ఎన్నడూ ప్రభువుని పల్లెత్తే మాట కూడా అనలేదు, ఎందుకు మాకు ఈ బ్రతుకు వచ్చిందని. కానీ దేవుని కృప ఏంటి చెప్పన, ప్రభు వైపు చూసే వారి జీవితాలను దేవుడే మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కృప, మేము ఎన్నో అవమానాలు పడుతూ వచ్చాం. మా సొంత రక్త సంబంధులు మా తల్లిగారు మాకు చిన్న చిన్న సంచులు ఇచ్చుకొని రేషన్ షాపుకు పంపిస్తే అక్కడ మా సొంత రక్త సంబంధులు మమ్మల్ని అనేవారు, మీ మమ్మీ మీ డాడీ ఇంటింటికి పోయి అడుక్కు తింటారు కదా, మీకు బియ్యానికి ఏం తక్కువ వచ్చాయి, కూరగాయలకి ఏం తక్కువ వచ్చాయి అనేవారు. యేసు ప్రభు పాటలు వెటకారంగా పాడుతూ ఉండేవారు. ఇదిగో ముసుగేసుకున్న వాళ్ళు వచ్చేది, ఇదిగో హల్లెలూయా బ్యాచ్ వచ్చింది, ఇదిగో అని యేసు ప్రభు పాటలు కొంచెం హేళన చేస్తూ పాడుతూ ఉంటే ఒక క్రైస్తవుడిగా తలదించుకొని ఏం చేయాలో అర్థం కాక మా ఇంటికి వచ్చి మా తల్లిగారిని అడిగాం, ఏమ్మా మనం అడుక్కు తినేవారమా, మళ్ళీ ఎందుకు అట్లా హేళన చేస్తున్నారంటే మా తల్లి, ఏ రాయించుకొని కొట్టేయకపోయేవా అన్న మాట అనలేదు. కానీ వారు ఎవరికి సత్యం తెలియదు కాబట్టి మీరు వారిని క్షమించాలని దేవుని బోధ చేసేది. ఎందుకంటే అన్ని రోజులు ఒకలా ఉండవు, దేవుడు మన బ్రతుకులు మారుస్తాడని బోధ చేసేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దైవజండుగా అనుభవంతో ఒక మాట చెప్తున్నాను. ఎన్నో నిందల అవమానాల మధ్యన మనం ప్రయాణం చేస్తూ ఉండొచ్చు. ఈరోజు ఎంతోమంది మనల్ని దూషిస్తూ, ఇదిగో నువ్వు ప్రభుని నమ్ముకున్నావు కదా, నీ జీవితం మారిందా, ప్రభుని నమ్ముకున్నావు కదా, నీ భర్త మారాడా, ప్రభుని నమ్ముకున్నావు కదా, నువ్వేమన్నా ఇల్లు కట్టుకోగలిగావా, అదిగో చూడు రోగం వచ్చింది నీకు, యేసు ప్రభుని నమ్ముకున్నాకే నీ బ్రతుకులు ఎన్నో అవమానాలు కలుగుతున్నాయని
కొంతమంది ఏలెత్తి చూపు మనం చూపుతూ ఉన్నప్పుడు మనం ఏం కలవరపడాల్సిన అవసరం లేదు. ఆ సమయాన్న మనం పాటించాల్సిందంతా ఒకటే, మౌనంగా ఉండటం మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు మాట్లాడగలిగిన వాడు, అందుకే మనం మౌనంగా ఉండాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు జవాబులు దయచేయగలిగిన దేవుడు, అందుకే ఆయన వైపు ఎదురు చూస్తూ ఉండాలి. మా తల్లినిది అన్ని రోజులు ఒకలా ఉండవు, ప్రభు మన బ్రతుకులు మారుస్తాడని చెప్పేది దేవుని సువార్తను మాకు బోధిస్తూ ఉండేది. ఆ సువార్తని మేము హృదయంలో పెట్టుకుని బ్రతకడం ప్రారంభించాం. దేవుని కృప ఏంటంటే, మా తల్లిదండ్రులకు మేము బాగా చదవాలన్న కోరిక. ఎందుకు చదవాలంటే ఉద్యోగాలు చేసేయాలని, ఎక్కడెక్కడో సెటిల్ అవ్వాలని కాదు, కానీ దేవుడు ఏ ప్రాంతానికి పంపిస్తాడో తెలియదు గనక ఎక్కడుండినా ప్రభు సువార్త బలంగా చేయాలన్న కోరిక మేరకు ఒక ఉన్నతమైన స్కూల్లో మమ్మల్ని వేశారు. అక్కడికి వెళ్ళాక నాకు ఎదురైన అనుభవం ఏంటంటే, ధనవంతులు బీదవారితో సహవాసం చేయరని అక్కడికి వెళ్ళాక అర్థమైంది. మీరు చెప్తే నమ్మరు, 7వ తరగతి దాకా నాకు ఏ స్నేహితులు లేరండి. ఎందుకంటే నాకేదో అంటువ్యాధి ఉన్నది కాదు, కానీ మాకు దగ్గర ధనము లేదని ఎవరు మమ్మల్ని ప్రేమించేవారు కాదు. మనుషులంతే, ధనం ఉంటే ప్రేమిస్తారు, పలుకుబడి ఉంటే ప్రేమిస్తారు, బంగారం పెట్టుకుంటే ప్రేమిస్తారు, ఖరీదైన వస్త్రాలు వేసుకుంటే ప్రేమిస్తారు. ఆఖరికి వారు తాగుబోతోడైనా తిరుగుబోతోడైనా, ఆఖరికి భార్యని మోసం చేసి 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్నా, ఏం చేసినా కానీ మనిషి దగ్గర డబ్బుంటే చాలు, కుర్చీ వేసి కూర్చోబెట్టి అయ్యగారని పిలుస్తారు. మనుషుల మనసు ఏంటో చెప్పనా, ఈ ఎండగా గొడుగు పడుతూ ఉంటారు. మనుషులు ఏంటో తెలుసా, అవసరానికి ఎలాగైనా మారుతారు. ఓ సామెత చెప్తారు, అందుతే జుట్టు అందకపోతే కాలు పట్టుకునే మనుషుల వైపు చూసి ఇంకా ఎందుకు మనం బలహీనపడతాం. ప్రియ సంగమా, ఏమీ లేకపోయినా స్వచ్ఛంగా మనల్ని ప్రేమించింది ఎవరన్నా ఉన్నారంటే సిలువలో మన కోసం రక్తం గార్చిన నజరేయుడైన యేసు ప్రభు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు మమ్మల్ని ప్రేమించేవారు కాదు సంగమా, బంధువులు మమ్మల్ని ప్రేమించేవారు కదా. ఎందుకంటే మేము యేసు ప్రభు నమ్ముకున్నామని నలుగురికి మమ్మల్ని ఎట్లా పరిచయం చేయాలో వారికి అర్థం కాక వారు మమ్మల్ని వెలివేసిన వారుగా చూశారు. ఫంక్షన్లకు పిలిచేవారు కాదు, సెలవులు వస్తే కనీసం ఒక మాట వరుసకైనా మా ఇంటికి రండి అన్న మాట అనేవారు కాదు. ఒక లెక్క మీకు చెప్పాలంటే అందరూ ఉన్న అనాథగానే బ్రతికాం. చెప్పుకోవడానికి బోల్డ్ మంది ఉండినా అందరము అనాథలుగానే జీవించా. ఈ మాటలన్నీ వారిని కించపరచాలన్న ఉద్దేశం కాదు, కానీ ఈరోజు మీతో పంచుకుంటున్నాను. మన బ్రతుకులు కూడా అలాగే ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు ఎవ్వరూ మనతో ఉండరు, అందరూ ఉన్న అనాథలుగానే జీవించాల్సి వస్తుంది. కానీ మనం అనాథలం కాదు, ఎందుకంటే మనల్ని ఆదరించగలిగిన దేవుడు మనతోనే నిరంతరం ఉంటాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్ని శోధనల మధ్యన, ఇన్ని ఒంటరి ప్రయాణాల మధ్యన మేము సంతోషించగలిగిన స్థలం ఏదన్నా ఉందంటే అది దేవుని మందిరం మాత్రమే. చక్కగా మేము ఆరాధన చేసేవాళ్ళం, చక్కగా ప్రభు సంద విజ్ఞాపన చేసేవాళ్ళం. దేవుని కృప, ప్రభు మమ్మల్ని ఆశీర్వదించాడు. ఆశీర్వాదం అంటే నా మెళ్ళలో లావంటి గొలుసు, మేము 2 అంతస్తులు డాబా కట్టుకోలేదు, కానీ మేము సభలు పెట్టడానికి దేవుడు కృప చూపించాడు. క్రైస్తవుడు సంపాదించిన అసలైన ఆస్తి ఏదన్నా ఉందంటే అది కార్లు బంగ్లాలు కాదు, కానీ మన భక్తే మన ఆస్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సభలు పెట్టే కృపను దేవుడు అనుగ్రహించాడు. అరుల్ రాజు గారు ఒక మంచి దైవజనుడు వర్తమానము చెప్పడానికి వచ్చి ఆ దైవజనుడు నా నెత్తి మీద చేసేలా ప్రార్థించాడు, ప్రభు నిన్ను ఎలీషాలా వాడుకుంటాడయ్యా అని. మా తల్లి ఈ మాట వినిన తర్వాత నాకు ఎలీషా కోసం బోధించింది. ఎందుకంటే నేను సండే స్కూల్ పిల్లల్ని, దావీదు గులియాతు తప్ప నాకు ఎలీషా ఎవరో తెలియదు. మా తల్లి, అతడు రోషం కలిగిన దైవజనుడయ్యా, అతడు దేవుని కోసం నిర్మోహమాటంగా పనిచేసిన వాడయ్యా అని దైవజనుడు కోసం బోధించగా ఆ బోధనను ప్రార్థనాపరుడుగా మార్చింది. ఆ బోధనను కన్నీటి ప్రార్థన వైపు నడిపించేలాగా చేసింది. అందుకే నేను అంటాను, తల్లులు, మీ బోధ మీ పిల్లల బ్రతుకుల్ని ప్రభావితం చేస్తుంది. మీరు చేసే ప్రతి బోధ, మీరు విత్తే ప్రతి ఆత్మీయ విత్తనాలు వారి బ్రతుకులను ఫలింపజేస్తుంది. దేవుని కృప, మా తల్లి బోధ వల్ల నేను ప్రార్థనాపరుడయ్యాను. ఎంత చక్కటి ప్రార్థన చేసేవాడిని అంటే, మా చర్చిలో గోడలు పట్టుకుని ప్రార్థన చేసేవాడిని, ప్రభా మా సంఘాలను విస్తరింపచేయండి, అనేక మంది మారు మనస్సు పొందాలి, అనేక మంది పశ్చాత్తాపడాలి, అనేక మందికి ఇక్కడ నీ అభిషేకాన్ని పొందుకోవాలని మాకు ఊహ తెలియని వయసులో కూడా మేము చక్కగా కన్నీటి ప్రార్థనకు అలవాటయ్యా. దేవుని కృప, పరిచర్య బాగా చేసేవాళ్ళం. వాళ్ళ పొసలు అంటించడానికి వెళ్ళినప్పుడు మేమే వెనకాల మైదా టీన్లు పట్టుకుని వెళ్తూ ఉండేవాళ్ళం. ఎంత ఆశో! మేము పాటల పుస్తకాలు పంచేవాళ్ళం, పాంప్లెట్లు వీధుల్లో పంచేవాళ్ళం, స్వార్థ సభలకు వెళ్తే ఇదే భుజాల మీద డ్రమ్ములు మోసుకుంటూ వెళ్ళేవాళ్ళం. ప్రభు పరిచర్య అంటే చాలా పరిగెడుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు చాలామంది పరిచర్య చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే గుర్తింపు ఉంటేనే ఏం చేస్తున్నారు, గుర్తింపు ఉంటేనే పరిచర్య, నలుగురు మధ్యన మనకు గుర్తింపు వస్తేనే పరిచర్య చేస్తున్నారు. ప్రభు గుర్తించే పరిచర్య చేయగలిగితే పెంట కుప్పల మీద ఉండే మనల్ని సింహాసనం మీద కూర్చోబెడతాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని కృపను బట్టి పరిచర్యలో ముందరకు వెళ్ళాం.
ఓ రోజు జోష పట్టాభి గారు దైవజనుడు వాక్యం చెప్పడానికి వచ్చాడు ఆయన. అప్పుడు మేము 7వ తరగతి చదువుతున్నాం. ఆయన వాక్యం చెప్తే ఇట్లా అంటున్నాడు, ఈ రాత్రి మీరు రక్షణ లేకుండా చనిపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు, దాన్ని నరకం అంటారని దైవజనుడు ఆ నరకం కోసం వాక్యం చెప్తూ ఉంటే హృదయములు చాలా భయము. ఎందుకంటే మేము రక్షణ పొందలేదు. అసలు ఈ వాక్యాన్ని వినే అవకాశం మాకు ఎందుకు వచ్చిందంటే, మా ఇంట్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేవి. సముద్రానికి ఇసుక సరిహద్దు ఎలాగో మా ఇంట్లో కూడా కొన్ని సరిహద్దులు వేశారు. ఏంటంటే ఎంత పరిచర్య చేస్తున్నా దైవజనుడు వాక్యానికి నిలబడే టైంకి మేము పరిగెత్తుకొని వచ్చి ముందర కూర్చోవాలి. ఎందుకంటే మా ఇంటికి వెళ్ళాక మా తల్లిగారు మమ్మల్ని అడిగే మొదటి ప్రశ్న, ఈరోజు దైవజనుడు ఏ వాక్యం చెప్పాడు, ఈరోజు ప్రభు మీతో ఏం మాట్లాడారు అని మాట మమ్మల్ని అడిగి, ఈ వాక్యం ఏం చెప్పకపోతే మాకు ఆ రోజు అన్నం ఉండేది కాదు. మా తల్లిగారు వాక్యం వైపు నడిపించింది. వినుట ద్వారా ఏం కలుగుతుందండి? విశ్వాసం కలుగుతుంది అన్నట్లు ఆ రాత్రి మేము విన్న బోధ మా హృదయాన్ని కదిలించింది. మనశ్శాంతి లేదు మాకు ఆ రోజు రాత్రి. అయ్యో మన రక్షణ పొందలేదు, మనం చనిపోతే ప్రభు రాజ్యానికి వెళ్ళమేమో, మనం చనిపోతే ప్రభువుని చూడలేమేమో, అయ్యో మన బ్రతికేటిది అని చాలా ఆలోచనలు కలిగి ఉన్నాం. ఆ రోజు రాత్రి సుమారు 11:30కి మా సంఘములో మా దైవజనులందరూ బలిపీఠం దగ్గర భోజనం చేస్తే మా చిన్న మందిరంలో ఒక మూల కూర్చొని మేము 6 స్నేహితులు ఉండేవారం. 6 కూర్చొని మాట్లాడుకుంటున్నాం. 6లో నేనే పెద్దోడిని. నేను 7వ తరగతి అంటే మీరు అర్థం చేసుకుని నాకంటే చిన్నపిల్ల ఆ గుంపులో ఉన్నారు. 4వ తరగతి పిల్లలు, 5వ తరగతి పిల్లలు, 6వ తరగతి పిల్లలు. మేము కూర్చొని చేసుకున్న సంభాషణ తెలుసా, మనం చనిపోతే ప్రభువుని చూడలేమేమో, ఎందుకంటే మనకు రక్షణ లేదు. ఎక్కడైతే 2-3 కూడి ఆయన నామాన్ని ఏకీభవిస్తారో వారి మధ్యన ఎవరు సంచరిస్తారమ్మా? దేవుడు సంచరిస్తాడు, ప్రభువులు వారు సంచరిస్తారు. గనక ఆ రాత్రి మా సంభాషణ మధ్యన ప్రభు కార్యం జరిగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము 6 బాప్తీసం తీసుకోవాలని సిద్ధపడ్డాం. ఈరోజు చాలామంది రక్షణకు ముందరకు రాకపోవడం గల కారణం ఏంటి తెలుసా? మొదటిగా వారి సహవాసం బాలేదు. రెండోదిగా వారు నిజంగా వాక్యాన్ని వినట్లేదు. విన్నట్లు ఏం చేస్తున్నారు? నటించే వాళ్ళు చాలామంది ఉంటారండి. నటించే వాళ్ళు ఎంతో కాలం నటించలేరు, బయటకు వచ్చేస్తుంది అది. నటన ద్వారా మనకి ఏమీ రాదు. మీరు చూడండి, ఒకసారి నటిస్తూ అన్నం తినండి, కడుపు నిండిద్దా? నటిస్తూ అన్నం తినండి, కడుపు నిండిద్దా? నటిస్తూ ప్రయాణం చేయండి, అవుతుందా? టీవీలో పెట్టుకొని, యూట్యూబ్లో పెట్టుకొని, ఇప్పుడు సింగపూర్ వెళ్తున్నాను, సింగపూర్ వీడియో పెట్టుకొని మీరు వెళ్తారా సింగపూర్? చాలామంది ఈరోజు నటించే భక్తి చేయడం వల్ల నిజమైన కార్యాలు వారి బ్రతుకులో జరగట్లేదు. దొంగ నోటి ఎప్పుడు చల్లదండి. మన దేశంలో కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ దొంగ నోటి ఎప్పుడు అది చల్లదది. మీరు అర్థం చేసుకోండి ఈ మాట. మేము ఆ రోజు రాత్రి హృదయంలోని ప్రభువుని ఆరాధించగలిగాం, భక్తి చేయగలిగాం. ప్రభు మాతో మాట్లాడారు. మరుసటి రోజు ఉదయాన్నే తెల్లవారుజాము మా సంఘాల్లో అందరికీ బాప్తీసం ఇవ్వడానికి తీసుకెళ్లారు. మా పరిచర్య ఏంటంటే మునిగిపోయి వచ్చిన వాళ్ళందరికీ దుప్పట్లు మేమే పంచేవాళ్ళం, తడిచిపోయిన వాళ్ళందరికీ. కానీ అది స్పెషల్ ఏంటంటే మా కోసం కూడా మేము దుప్పట్లు పెట్టుకెళ్ళాం, చిన్నపిల్లం కదా. కానీ రక్షణ ఇవ్వండి అని అడగడానికి భయం. ఎందుకంటే ఎవరన్నా ఏమన్నా అంటారేమో. మేము తీసుకున్న నిర్ణయం ఎవరికి చెప్పలేదు. మేము 6 తీసుకున్న బాప్తీసం పొందాలని మా తల్లిదండ్రులు కూడా చెప్పలే. మొత్తం సముద్రం దగ్గరికి వెళ్ళాం, అందరికీ బాప్తీసం ఇచ్చారు. మా అలవాటు ఏంటంటే లాస్ట్లో మేమందరం ములిగా ఆడుకుంటాం సముద్రంలో. ఆ రోజు మేము ఆడుకోలే. మా తల్లిదండ్రులు అడిగారు, ఏమ్మా మీరు సముద్రంలో ములిగా ఆడుకోరంటే మాకు బాప్తీసం ఎవరేమో అన్న ఆలోచన వచ్చి సముద్రపు ఒడ్డు దగ్గర మేము 6 మోకాళ్ళు వేసి ఏడవడం ప్రారంభించాం. ఆ ఏడుపు అంతా ఒకటే, మాకు బాప్తీసం కావాలయ్యా, మేము ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలని కోరుకుంటున్నాం, మేము ప్రభు కోసం బ్రతకాలని కోరుకుంటున్నాం. ఆ మాట చెప్పగానే కొంతమంది వచ్చి అన్నారు, ఇప్పుడు కాదు బాప్తీసం, పెళ్ళికి తీసుకోమన్నారు. ఇంకొకరు వచ్చి అన్నారు, ఇప్పుడు కాదు వయసు వచ్చాక తీసుకోండి అన్నారు. మా అందరికంటే చిన్నది మా చిన్న చెల్లి గుంపులోంచి బయటకు వచ్చి అంది, మేము కనుక చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతే ఇదే మాట ఆ డోర్ దగ్గర నిలబడి ఏసేకి నువ్వు చెప్తావు మరి అని అడిగింది. ఆ మాట చెప్పగానే ఇంకెవరు నోటంటా మాటలేదు. ఎందుకంటే మనిషి ఎప్పుడు పుడతాడో ఎప్పుడు చచ్చిపోతాడో ఎవరికి తెలియదు కనుక అందరు నోర్లు ముయ్యబడ్డాయి. దేవుని కృప ఏంటంటే ఆ రోజు మా 6 బాప్తీసం ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రక్షణ పొందిన తర్వాత ప్రియ సంగమా, ఆ సంతోషాన్ని నోటితో వివరించలేము. కొన్ని కోట్ల డబ్బులు చేతికిచ్చిన రాని సంతోషాన్ని ఆ రోజు మేము బాప్తీసం పొందుకున్నప్పుడు వచ్చింది. ప్రభు దగ్గర ఒక చక్కటి తీర్మానం తీసుకున్నాం, బ్రతుకుతే ప్రభు కోసం బ్రతకాలి, చనిపోతే ప్రభు కోసం చావాలి. ఎంత మంచి నిర్ణయాలు. చక్కగా ప్రభు సన్నిధిని ఎదగడం ప్రారంభించాం. నా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చాను. మా ఊర్లో సినిమా పోస్టర్లు కనిపించిన మా మందిరానికి వచ్చి బ్యాగ్ ఒక మూల పడేసి ఏడ్చేవాడిని. ప్రభా నా కళ్ళ పవిత్రమైపోయాయి, ఆ సినిమా పోస్టర్ అనవసరంగా చూశానయ్యా అని కన్నీరు గారుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేసేవాడిని. మా ఊర్లో కొంతమంది బూతులు మాట్లాడతారు, మత్స్యగారులు కదా, వాళ్ళ నోరు అసలు బాగుండేది కాదు.
వాళ్ళు మాట్లాడే ప్రతి మాట ఒకసారి నా చెవికి వినబడగానే మా మందిరానికి వచ్చి, ప్రభా నా చెవులు అపవిత్రమైపోయాయి, నన్ను క్షమించయ్యని ప్రార్థించవాడిని. నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు. మా చర్చిలో ఎవరన్నా బైబిల్ కింద పెట్టి మర్చిపోతే గుండెలకు హత్తుకొని మా మందిరం అంతా తిరుగుతూ ప్రార్థించేవాడిని, ప్రభా మా సంఘాన్ని ఆశీర్వదించయ్యా. ఎంత చక్కటి భక్తో. కానీ బాప్తీసం పొందిన వారిని దేవుడు ఎంతైతే బలముగా వాడుకుంటాడో, ఆ బాప్తీసం పొందిన వారిని పాడు చేయాలని సాతాను కూడా వాడికి నచ్చిన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఖచ్చితంగా చేస్తారు. సంఘమాన 2 చేతులు జోడించి చెప్తున్నాను, మనం అనేక మంది కోసం ప్రార్థిస్తాం, వారిని రక్షించండి ప్రభా, వీరిని రక్షించండి ప్రభా అని. కానీ వాస్తవానికి మన ఆత్మీయ జీవితంలో ఇంకా మనము రక్షణలోనే ఉన్నామా అన్నది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎంత పెద్ద చేపైనా చిన్న గేలానికి పడిపోద్దట. అలాగే సాతాను ప్రతి ఒక్కరికి గేలాలు వేస్తూ వస్తాడు. క్రైస్తవుని పట్టుకోవాలని, పరిశుద్ధతలో బ్రతుకుతున్న వాడిని పాపంలోకి తీసుకురావాలని, నీతిగా యథార్థంగా బ్రతుకుతున్న వారిని చెడగొట్టాలని వాడు ఎన్నో ఎరలు వేస్తూ వస్తాడు. ఈరోజు సాతానుడు వేసిన అతిపెద్ద ఎరేంటో చెప్పనా? అందరి చేతుల్లో బైబిల్ ఉన్నా లేకపోయినా, అందరి చేతుల్లో పుస్తకాలు ఉన్నా లేకపోయినా ఏముంటున్నాయండి అమ్మ? ఏముంటున్నాయి? ఈ ఫోన్లు ఉంటున్నాయి. మీకు పాయిజన్ ఇచ్చి తాగమంటే తాగుతారండి? విషం అండి, కొంచెం ఏం కాదు, మీకు చేదు ఉండకుండా కొంచెం తినేస్తానండి, కొంచెం విషం తాగండి అంటే తాగుతారు మీరు? ఎందుకు తాగరు అమ్మ? పెద్ద ప్రశ్న ఏం అడగట్లేదు మిమ్మల్ని. ఎందుకు తాగరు? చచ్చిపోతామని. ఇప్పుడు మీరు మేము అందరం కలిసి ఊరు వెళ్తున్నాం ట్రైన్లో, ట్రైన్ ఇంకా ఆగలేదు, మీరు దిగేయండి అని వెనకాల నుంచి మిమ్మల్ని తోస్తే మీరు ఏం చేస్తారు? అయ్య బాబోయ్ నేను ఇక్కడ నిలబడినండి వెనక్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే పడితే ఏమవుతాం మనం? చెప్పండి, చచ్చిపోతాం. ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళి సరదాగా పట్టుకుంటే అంటే పట్టుకుంటారా మీరు? ఎందుకంటే అది పట్టుకుంటే ఏమవుతుంది మనకి అంటే, మీకు అన్నీ తెలుసు, ఏది పట్టుకుంటే ప్రమాదము, లేకపోతే ఏది తాగితే విషము, ఏది తాగితే చచ్చిపోతాం, అన్నీ మనకు బాగా తెలుసు. ప్లీజ్ సంగమా, ఇది కాపురాలను కొలగొడుతుందని మనకు తెలీదా? చక్కగా బ్రతుకుతున్న పిల్లలు అవిధేయులుగా మార్చబడ్డారు, ఆ సంగతి మనకు తెలీదా? పవిత్రంగా చక్కగా కాపురం చేసుకున్న వాళ్ళు ఈరోజు వ్యభిచారులుగా మార్చబడ్డారు. దేనివల్ల? దీనివల్ల మనకు తెలుసు. భర్తకో ఫోను, మీరు చెప్పండి, భార్యకో ఫోను, నీ ప్రపంచం నీదే, నా ప్రపంచం నాదే. మనిషి దీనికి ఎంతగా అలవాటు పడ్డాడంటే, మన ఊరు వెళ్తున్నప్పుడు జత బట్టలు మర్చిపోయినా పెద్ద ఫీల్ అవ్వం, కానీ చార్జర్ మర్చిపోతే మీరు చూడండి, అలా తిప్పలంతా ఇంత కాదు. ఇంట్లోకి వెళ్ళాక టీ తాగుతో కాఫీ తాగుతా అంటే ఏం వద్దు, సీపింగ్ చార్జర్ ఉందా అని అడుగుతాం. ఎందుకంటే ఇది ఆగిపోతే బ్రతికి ఆగిపోద్దేమన్న భయం. మొన్న కూడా యవనస్తులు కొన్ని వర్షాలు పడుతున్నప్పుడు వెనకాల వాళ్ళు తడిసిపోతున్నా కానీ గొడుగు దేనికి పట్టారు చెప్పనా? అవి తడిసిపోకూడదు. తండ్రి తడిసిపోతున్నాడు, నాన్న తడిసిపోతున్నాడు, సంగతి ఆవిడికి తెలియదు, తెలుసు. ఈవిడ తడిసిపోతున్నాడు, సంగతి ఈవిడికి తెలుసు, కానీ ఏ తడవకుండా పెట్టుకుని తెలిసి చేయొద్దు. పాపం ఫోన్ తడిసిపోకూడదు. ప్రీ సంగమ, సాతాను ఎంత తెలివైనడు తెలుసా? ఈరోజు ప్రతి ఒక్కరికి వాడు గేలలు వేశాడు. అందుకే మన ప్రపంచం అయిపోయింది ఇది. మన చరిత్ర, మన రహస్యాలు, మన బ్రతుకు, మన జీవితం, దీని ద్వారా హత్యలు జరుగుతున్నాయి. దీని ద్వారా ఎంతోమంది చెడిపోతున్న వారు ఉన్నారు, విశ్వాసంలో తగ్గిపోతున్న ఉన్నారు. కానీ మందిరానైనా వదిలేస్తామేమో, కానీ మీరు చెప్పండి, దీన్ని మాత్రం సేవకుడు చెప్తే భలే నవ్వేసి, నువ్వు సేవకుడు అన్నాడట, వచ్చే వారం నుంచి ఫోన్లు ఎవరు తేవద్దు, తెస్తే మందిరం బయట వదిలేండి అన్నాడట. కొన్ని కుటుంబాలు మందిరానికి రావడం మానేసి అంట. దేనికోసం? ఫోన్ కోసం. సేవకులకి భయం వేసేస్తుంది, అమ్మా ఫోన్ పక్కనెట్టు అని చెప్పడానికి భయం వేసేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఫోన్ వదలట్లేదు, కానీ దేని వదిలేస్తున్నారు చెప్పనా? మా పాస్టర్ గారు అలా తిట్టాల నన్ను అంటున్నారు. అమ్మా, మన బ్రతుకు బాగు చేసే మాటలు ఈరోజు ప్రపంచానికి నచ్చట్లే. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాతాను నాకు కూడా గేలం వేసాడయ్యా. నాకు ప్రేమ కావాలి. ప్రేమ అంటే మీరు అనుకునే ప్రేమ కోసమే. మా బంధువులు మమ్మల్ని ప్రేమిస్తే బాగున్నాం, మా స్నేహితులు మమ్మల్ని ప్రేమిస్తే బాగున్నాను కోరుకున్నా. ఓ రోజు మా టీచర్ గారు స్కూల్కి రాలేదండి. నేను వాయిద్యాలు పిచ్చుని, ఎంత పిచ్చుని అంటే గుండెల మీద నిద్రపోయేటప్పుడు వాయిద్యాలు వాయించుకొని పడుకుంటాను నేను, అంత ఇష్టం నాకు. మా టీచర్ గారు రాకపోయేసరికి బెంచ్ మీద వాయిద్యాలు వాయించుకుంటుంటే మా మ్యూజిక్ టీచర్ ఉన్నారు, ఆయన నన్ను చూసి పిలిచి మ్యూజిక్ గదిలోకి తీసుకెళ్ళాడు. భలే వాయిస్తున్నావు, ఎక్కడ నేర్చుకున్నట్టే? ఎక్కడ నేర్చుకోలేదండి, నాకు చిన్నప్పటి నుండి మందిరాల్లో వాయించిన అలవాటు అని చెప్పాను. ఆయన తీసుకెళ్ళి మా స్నేహితుల మధ్య అన్నాడు, మీరందరూ పాట పాడనమ్మ, జోషి వాయిద్యాలు వాయిస్తాడన్నారు. చర్చిలో అయితే దేవుని పాటలు పాడతారు, స్కూల్లో కాలేజీలో ఏ పాటలు పాడతారండి? అన్ని సినిమా పాటలు పాడతారు. మీరు చెప్పండి, నేను బాప్తిసం పొంది 3 నెలలు అయింది, పైగా పాస్టర్ గారు అబ్బాయిని ఆ సినిమా పాటకు వాయించాలో వద్దా? అమ్మ కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. వాయించకూడదు. కాకపోతే మనస్సులో 2 తలంపులు వచ్చాయి.
వాయిస్తే ప్రభుకు ద్రోహం చేస్తున్న అవుతాను, వాయించకపోతే నా స్నేహితుల ముందర చేతగాని వాడిగా మిగిలిపోతాను. ఏం చేయాలో అర్థం కాక తప్పు చేసే ప్రతిసారి మనిషి తప్పు చేసే మొదటిసారి ఏమనుకుంటాడంటే ఈ ఒక్కసారే చేద్దాం, అంతే కదా, ఈ ఒక్కసారే. సీరియల్ చూసే వాళ్ళు కూడా ఏమనుకుంటారు చెప్పనా, నేను మిమ్మల్ని అనలేదండి, కాకపోతే నార్మల్గా చెప్తున్నా, ఈ ఒక్కసారే చూద్దాం. తప్పు చేసేవాళ్ళు ఏమనుకుంటారు చెప్పనా, ఈ ఒక్కసారే మాట్లాడదాం, ఎందుకో తీసుకెళ్తున్నారు కదా, ఈ ఒక్కసారే వెళ్దాం, ఈ ఒక్కసారే వారి మాట విందాం. తప్పు చేసిన ప్రతి ఒక్కరూ ఇక్కడే ప్రారంభించబడుతుంది. నా 2 చేతులు జోడించి భారముతో చెప్తున్నాను, ఎంత మట్టుకు వీలైతే అంత మట్టుకు పాపం నుండి దూరంగా పారిపోవడానికి ప్రయత్నం చేయగలిగితే ఎంత వీలైతే అంత దగ్గరికి వెళ్ళిపోతాం యేసయ్య దగ్గరికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువుకి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించేద్దాం. పాపానికి ఎంత మట్టుకు వీలైతే అంత మట్టుకు దూరంగా పారిపోవడానికి ప్రయత్నించేద్దాం. నీకు తెలిసింది అది పాపమని, నీకు తెలుసా అది దేవునికి వ్యతిరేకమైన పనిని, వెంటనే నీ హృదయంలో అనుకో, ఇంకెన్నడూ దీని దగ్గరకు రాకూడదని నిర్ణయం తీసుకొని దూరంగా వెళ్ళిపోతే బానిసగా పోయిన యేసేపుని దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు చెప్పనా, రాజుగారే ఉంగరం తీసేసి ఇచ్చి యేసేపు చేతికి పెట్టి, పేరుకు మాత్రమే నేను రాజుని, కానీ పరిపాలన అంతా నీ కనుచూపు మేరలో జరగాలని ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా కారణం ఏంటి చెప్పనా, అతడు పాపానికి దూరంగా పారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంగమా, నా ఆలోచన అట్లా మార్చబడలేదు. నేను ఎందుకు పారిపోలేకపోయానని ఆలోచించాను. ఎవరి కోసం? స్నేహితుల కోసమా? మా టీచర్ గారు వాళ్ళందరూ పాట పాడడం ప్రారంభించిన తర్వాత, ఇది 5 నిమిషాలే కదా పాడేది, మహా అయితే ఈ 5 నిమిషాలు ఏమైపోద్దులేని ఆ 5 నిమిషాల సినిమా పాట వాయించాను. పాట అయిపోయిన తర్వాత మనసులో అనుకున్నాను, ఇది నాకు సెట్ అవ్వదయ్యా, నేను క్రైస్తవుని అన్న విషయం జ్ఞాపకం వచ్చి ఆ గది నుంచి బయటికి వెళ్ళిపోతుంటే మా టీచర్ గారు నా భుజం తట్టు అన్నాడు కదా, ఇంత తలాందు పెట్టుకుని ఎన్ని సంవత్సరాలు ఏమైపోయాను పొగిడేసరికి ఆ రోజు నాకు అర్థమైంది, నేను పొగిడితే పడిపోతానండి. కొంతమంది చూడండి, పొగిడితే ఏమైపోతారండి, పొగిడితే వెంటనే పడిపోతారు. కొంతమందికి ఒక దురలవాటు ఉంటుంది, అడిగి మరీ పొగిడించుకుంటారు. ఈ రాత్రి ఒక దైవజనుడిగా మీకు సలహా చెప్తాను, ఎవరైతే మిమ్మల్ని ఎక్కువ పొగుడుతున్నారో యేసు రక్తం ఈ రాత్రి ఆ సహవాసం మీరు విడిచిపెట్టునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా చెప్దాం సార్, 2 చేతులు పైకి చాపి హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఎవరన్నా పొగడాలంటే అది నా క్రీస్తై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని ఎవరైనా హెచ్చించాలంటే, మన కోసం చెప్పాలంటే అది మన ప్రభువై ఉండాలి. హల్లెలూయా. యోబు కోసం దేవుడే స్వయాన్ని సాక్ష్యం చెప్పాడు, అతడు నీతిమంతుడు, అతడు యథార్థవంతుడు, అతడు చెడుతనమును విసర్జించినవాడు, అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని. యోబు కోసం యోబు చెప్పుకోలే, ఎవరు చెప్పారు చెప్పనా, స్వయాన దేవుడే యోబు కోసం చెప్పాడు. అలాంటి సాక్ష్యాన్ని మీరు పొందుకోగలిగితే ఈ రాత్రి పడిన చోటే దేవుడు మిమ్మల్ని నిలబెట్టగలిగిన సమర్థుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప. ఇప్పటిదాకా నా జీవితం వేరైతే, ఎప్పుడైతే మా టీచర్ గారు పొగిడారో నా మనసు కనిపించింది, ఇన్ని సంవత్సరాల మందిరాల్లో పడివాయించని ఎవరో పొగడలేదు, కానీ 5 నిమిషాలు సినిమా పాటకు వాయించేసరికి మా టీచర్ గారు పొగిడారని ఇంకక్కడే ఉండాలనిపించింది. అందుకే మీకు మాట చెప్పనా, ఎవరైతే మిమ్మల్ని పాపంలోకి లాగాలని ప్రయత్నం చేస్తున్నారో వారు ఉపయోగించే మొదటి ఆయుధం పొగట్ట. అందుకే దూరం అయిపోమన్నాను. ఎవరైతే మిమ్మల్ని పాపానికి ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నారో మొదటిగా వారు వినియోగించే ఆయుధమే పొగట్ట. చాలా మధురంగా మాట్లాడతారు, ఎంత అందం ఉంది నీకు, అలాంటి మొగుడు వచ్చాడేటి, ఇంత చక్కటి దానివి నువ్వు, అలాంటి కుటుంబంలోకి వచ్చేవేటి నువ్వు. ఈ మాటల వల్లే కదా ఈరోజు చాలా కుటుంబాలు రోడ్డుకు వచ్చేసాయి. ఈ సంగమ దుఃఖంతో మాట చెప్తున్నాను, కుటుంబ బంధాలకి విలువ లేకుండా పోయింది ఈరోజు. పొగట్ట మనిషి జీవితాన్ని పాడు చేస్తుంది. యవనస్తులు కూడా చెప్తున్నాను, మీ స్నేహితులు మిమ్మల్ని పొగిడి లాగుతారు, ఎంత అందంగా ఉన్నావు, ఎంత బాగా మాట్లాడుతున్నావు, ఎంత స్వరం ఉందో, అమ్మో ఎంతమంది నిన్ను ప్రేమిస్తున్నారు. ఇలాంటి పొగట్టపు మాటలు యేసు రక్తంలో లయపరచబడును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు కోసం నిలబడగలిగితే దేవుడు పొగిడితే ఎలా ఉంటుంది చెప్పన, రాజులు కూడా మన ముందర తలదించేలాగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అలాంటి సాక్షి మీ రాత్రి మనందరం పొందుకుందుము గాక. ఆమేన్. హల్లెలూయా. ఎవరినో ఒకవేళ నన్ను పొగిడిని ఏమనుకుంటా తెలుసా, పొగిడేది నన్ను కాదండి, పనికిరాని పాత్ర నిలబెట్టిన ప్రభువును పొగుడుతున్నారు అనుకుంటాను నేను. ఎందుకో తెలుసా, ఆయన మాత్రమే మన కోసం సిలువలో రక్తం కార్చాడు. దేవుని కృప. మా తల్లిదండ్రులకేమో నేనేమో మంచి అమాయకుడిని, కానీ మాయకుడైపోతున్న సంగతి వాళ్ళకి తెలియదు. సినిమా పాటలకు వాయించడం ప్రారంభించాను.
8వ తరగతికి వచ్చేసరికి అప్పుడు మన రాష్ట్రాలు ఇంకా విడిపోలేదు. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని స్కూల్స్ అయితే ఉన్నాయి అన్ని స్కూల్స్కి కాంపిటీషన్కి వెళ్తే స్టేట్ లెవెల్ 3rd ప్లేస్ వచ్చింది మాకు, రాష్ట్ర స్థాయి 3వ స్థానం. మొదటిసారి గుర్తింపు లేని మాకు న్యూస్ పేపర్లో పడింది. కత్తిరించుకొని పుస్తకాల లోపల కాదు, పుస్తకాల మీద అంటించుకున్నాను. ఎప్పుడు నా పేరు కూడా పిలవని మా స్కూల్ యాజమాన్యం నా పేరు పిలిచేసరికి నా మనసు ఎట్లా అయిపోయిందంటే, ఇంతకాలం దీవించబడాలంటే మందిరానికి వెళ్ళాలనుకున్నాం కానీ మందిరానికి వెళ్ళక్కర్లేదు, తలాంతుంటే సరిపోద్దన్న భ్రమలో బ్రతికాను. దానికి నేను పెట్టే మరొక పేరే గర్వము. వాక్యం అంటది కదా, నాశనానికి ముందు గర్వము నడుచును. ఆ గర్వం వచ్చేసింది. అప్పటిదాకా నా పక్కన కూర్చోవడానికి ఇష్టపడలేని నా స్నేహితులు బెల్లం చుట్టూ ఈగల వాళ్ళనట్టు వాలిపోయారు. స్నేహితులు ప్రేమ అది చాలా ప్రమాదకరమైన సుమి. స్నేహితుల ప్రేమ తల్లిదండ్రులకు దూరం చేస్తుంది. స్నేహితుల ప్రేమ దేవునికి దూరం చేస్తుంది. అందుకే తల్లిదండ్రులు మీరు ఇంటికి వెళ్ళి మీ పిల్లల పక్కన కూర్చొని 10 నిమిషాలు మాట్లాడి వెంటనే వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది. అదే స్నేహితులతో మాట్లాడమనండి, ఛార్జింగ్ అయ్యేదాకా వదలరు. ఎందుకు? ప్రేమ, లోకపు ప్రేమ చాలా ప్రమాదమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా కుటుంబము అక్కడే పాడవడం, నా జీవితాలు అక్కడే పాడవడం ప్రారంభించాయి. 10వ తరగతికి వచ్చాను, స్నేహితులందరూ దగ్గరికి పోయారు. నేను చదువైతే సరిగ్గా చదవలేకపోయాను కానీ మా ఈస్ట్ కూడా అవరికి అండర్-15 అండర్-16 క్రికెట్ వైస్ కెప్టెన్ చేశాను నేను. మా స్కూళ్ళలో ఉదయాన్నే గ్రౌండ్లో దింపేస్తే మళ్ళీ సాయంత్రం ఇంటికి తీసుకొచ్చేవారు. మా తల్లి భయం అంతా ఒకటే, ఈడేమో సేవకుడు అవ్వాలని జాయిన్ చేసాం కానీ ఈడు ఆటకి వెళ్ళిపోతున్నాడు కనుక ఇలా ఉంటే ఫెయిల్ అయిపోతే ప్రభునామానికి అవమానం అని హాస్టల్లో వేసింది మా అమ్మ. మా హాస్టల్కి ఉండే ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ CBSE స్టాండర్డ్ స్కూల్ అది మా జిల్లాలో. వేరే వేరే రాష్ట్రంలో కూడా అనేక మంది చదవడానికి వస్తూ ఉండేవారు. నాతో కలిసి చదివిన స్నేహితులు మొన్నటిదాకా కొంతమంది కార్పొరేటర్గా పనిచేశారు. మొన్నటిదాకా 2 యంగెస్ట్ ఎమ్మెల్యేస్ ఉండేవారు. ఒక ఆయన ఓడిపోయాడు, ఇంకొక ఆయన మాత్రం పదవులు ఉన్నాడు. కాకపోతే చక్కటి వ్యాపారవేత్తలు ఉన్నారు. మన దేశమే కాదు వేరే దేశంలో కూడా హాస్పిటల్స్ కట్టిన వారు ఉన్నారు. చక్కటి అనేక రంగాల్లో స్థిరపడిన స్నేహితులు ఉన్నారు. నా బ్రతుకును పాడు చేసిన నా ప్రాణ స్నేహితుడు ప్రస్తుతానికి చెన్నై ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమా యాక్టర్లకి పర్సనల్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. స్నేహితులు మన బ్రతుకులు పాడు చేస్తారన్నట్లు నా ప్రాణ స్నేహితుడు ఇప్పుడు కాదనుకోండి, ఒకప్పుడు వాడు వచ్చి అన్న మాట, జోషి నువ్వు అబ్బాయిలందరికీ బాగా ఇష్టం కానీ ఏ ఒక్క అమ్మాయి కూడా నేను ప్రేమించట్లేదు అన్నాడు. 10వ తరగతిలో ఎలాంటి అవసరం అంటారా మీరు చెప్పండి? మా స్నేహితుడు ఆ మాట చెప్పగానే ప్రభు ప్రేమిస్తున్నాడయ్యా, తల్లిదండ్రులు ప్రేమిస్తానని చెప్పడం మానేసి ఐసు మొక్క కరిగిపోతే నీళ్ళు ఎట్లా వస్తే అలా కూర్చొని ఇచ్చేస్తున్నాను. ఎందుకు? ఎవ్వరు నన్ను ప్రేమించట్లేదని. మా స్నేహితుడు అన్నాడు, ఏం కాదయ్యా, నీ బట్టలు మార్చుకుంటే నీ జిడ్డు మొఖం కదా, అందుకే నేను ఎవరు చూడట్లేదన్నారు. జిడ్డు మొఖం అని ఎందుకన్నారంటే కొబ్బరి నూనె బ్యాచ్ మాది. మా తల్లిగారు కొబ్బరి నూనె రాసి పంపించే స్కూల్కి ఈ చెంప గారిపోయి సెకండ్ పీరియడ్ అయ్యేసరికి పుస్తకాలంతా నూనె అయిపోయేది. మొత్తం సంవత్సరానికి వచ్చే ఒకే పుట్టినరోజుకి మా అమ్మమ్మ గారు ప్రేమతో బట్టలు తీసుకొచ్చేది. చొక్కా ఓ రంగు అయితే ప్యాంట్ ఓ రంగు ఉండేది. నీట్గా అవ్వాయి చెప్పులేసి పంపిస్తూ ఉంటే ఇంకెవరు చూస్తారు? నాకు అప్పటిదాకా తెలిసేది కాదు, బట్టలు చూసి కూడా పడిపోతారు జనం. నా జీవితంలో ఏమైందంటే మా స్నేహితుడు అన్నాడు, ఏం కాదయ్యా నా బట్టలు నీకు ఇస్తానన్నాడు. ఎందుకంటే ఫ్రీగా వస్తే పెనాలు కూడా తాగుతాం అన్నట్లు వాడు బట్టలు నాకు ఇస్తాడని. కానీ ఎంత సంతోషమో. ఆ బట్టలు ఎట్లా చెప్పని ఎవరిని కించపరచాలన్న ఉద్దేశం కాదు, కానీ తల్లిదండ్రులు కూడా పిల్లలకు బట్టలు కొనే విషయంలో కొంచెం జాగ్రత్త పడండి. ఎందుకంటే బండి మీద వెళ్ళిపోతున్నప్పుడు పందు అడ్డొచ్చింది అనుకోండి, బండి మీద నుంచి కింద పడిపోగానే ప్యాంట్ అంతా ఏమైపోద్దమ్మా, మొత్తం చిరిగిపోయి కన్నాలు పడిపోతాయి. అలాంటి కన్నాల ప్యాంట్ తీసుకొచ్చి నాకు వేసాడు. కొంచెం మొదట్లో సిగ్గు అనిపించినా కానీ కొంచెం బాగుందనేసరికి వేసుకున్నాను. నాకు అప్పటిదాకా రంగురంగుల జుబ్బాల బలీలు జాకెట్లు జరికిలు నేను తెలిసేది కాదు. మా స్నేహితులు వేశారు. నా జుట్టు చాలా ఒత్తిగా పెరిగేది, భారతదేశానికి ఉన్నట్టు 3 రంగులు పామారు ఎదర, చక్కగా వెనకాల పిలకేశారు. మా స్నేహితులు చేపోగులు పెట్టుకుంటారు. చేపోగులు పెట్టాలంటే కన్నం పెట్టాలి, కన్నం పెడితే మా అమ్మన్నం పెట్టదు, అట్లాంటివి వద్దంటే మ్యాగ్నెట్ చేపోగులు పెట్టారు. మా స్నేహితులు చాలామంది పచ్చబొట్లు పొడిపించుకుంటారు. పర్మనెంట్ వేస్తే మా ఇంట్లో చాలా గొడవలు అయిపోతాయి. టెంపరీ వేసేవారు, 3 నెలలకి 4 నెలలకి మార్చేవాడిని. మెడ దగ్గర నుంచి చాతంతా ఉండేది. వేసుకున్న తర్వాత ఖరీదైన షూ నాకు వేశారు. మా ఇంట్లో 4 నెలలు బ్రతకొచ్చా డబ్బులతోటి. ఇవన్నీ రెడీ అయిన తర్వాత నాకు అమ్మాయిలు స్నేహితులు ఎవరు లేరు. మా తల్లికి చూపిద్దామని మా ఇంటికి వెళ్ళాను. మా తల్లిగారు నన్ను చూసి కళ్ళు నలుపుకొని, ఇంత అందంగా ఉన్నవేటయ్యా, సినిమా యాక్టర్ అయిపోయేవా అన్న మాట అనలేదు. కానీ మేము ఎన్నో కొరతల మధ్యన వెళ్ళాం. మా తల్లి కళ్ళంట ఒక్క కన్నీరు కూడా ఎప్పుడు చూడలేదు. చాలామంది మమ్మల్ని నలుగురి మధ్యన అవమానపరిచిన చిరునవ్వుతో మా తల్లిని చూశాను కానీ ఎప్పుడు గుండెలు బాతుకుని ఏడవలేదు. కానీ మొదటిసారి నా వస్త్రాన్ని చూసి, నా బ్రతుకుని చూసి మా తల్లి మోకాళ్ళ మీద పడి చేతులు పట్టుకుని ఏడ్చింది. అయ్యా నువ్వు సేవకుడవుతాను కష్టపడి జాయిన్ చేసామయ్యా, ఫీజులు కట్టేంత భాగ్యం మాకు లేకపోయినా నువ్వు కేవలం ప్రభు కోసం నిలబడతావని నేను చాలా కష్టపడి చదివిస్తున్నామయ్యా. ఆ వస్త్రాలు ఏంటయ్యా, తలక రంగు ఏంటయ్యా, ప్రభు నిన్ను చూస్తున్నాడు, సంఘం నిన్ను చూస్తుందంటే
నాకు ఆ వస్త్రాలు నచ్చి, నాకు ఆ విధి విధానాలు నచ్చి మా తల్లితో అన్నాను, నా జుట్టు నా ఇష్టం అమ్మా, సంఘము నన్నే చూడాలా, దేవుడికి నేనొక్కనే కనిపిస్తున్నానా, అయినా ఇలా బ్రతకమని చెప్పడానికి దేవుడు ఎవరమ్మా అని అప్పుడే మా ఇంట్లో వ్యతిరేకత ప్రారంభించబడితే మా తల్లంది, అయ్యా నీ డ్రెస్సు నీ ఆత్మీయ అడ్రస్ చెప్తుందయ్యా, నీ వస్త్ర విధానం మంచిది కదయ్యా అని అంటే నాకు కోపం వచ్చేసిందండి. మా తల్లిగారికి నాకు అక్కడే గొడవలు ప్రారంభించబడ్డాయి. కానీ దైవజనుడికి ఈరోజు బలిపీఠ మీద నిలబడి ఆనబెట్టు మాట చెప్తాను. నా తలలో దువ్వని పెట్టి 11 సంవత్సరాల పైనైంది. నా మొఖం మీద పౌడర్ రాసి 11 సంవత్సరాల పైనైంది. నాకు ఒకప్పుడు జతపట్లు 25,000 20,000 కొని నేను మా సంఘ బిడ్డలు 100 రూపాయలు 200 రూపాయలు చొక్కా ఇచ్చిన వేసుకుంటున్నాను, కొనుక్కోలేక కాదు. దేవుడు నన్ను అన్ని రంగాల్లో దీవించాడు. చేతులు చాపే స్థితిలో కాదు కానీ పెట్టే చేతులుగా దేవుడు పెట్టినా ఇంకా వెనక్కి ఎందుకు తెరలేదంటే అనుభవంతో చెప్తున్నాను. మనకు విలువ మనం వేసే వస్త్రాల బట్టు, మనం తిరిగే కార్లు బట్టు, మన వాడే ఫోన్లు బట్టు రాదండి. మన హృదయంలో నివసించు దేవుడే మనకు అసలైన విలువనిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు చాలామంది, ఒకవేళ నేను ఒక 70-80 సంవత్సరాలు ముసలోడేకే చెప్పాను అనుకోండి, కొంతమందికి మాట ఎక్కదు. ఎందుకంటే అన్నీ అనుభవించేశాడు, ఇప్పుడు ఏదన్నా చెప్తాడు అనుకుంటారు. అనుభవించే స్థితి దేవుడు నాకు ఇచ్చిన, చక్కటి రూపంలో ప్రభు నన్ను పెట్టిన వాటి ద్వారా నేను ప్రభువుని మహిమపరచాలని ఇష్టపడలేదు. నేను ప్రభుని ఎలా మహిమపరచాలంటే నా జీవితంలో ఆయనకు నచ్చినట్లు బ్రతికి నేను ప్రభుని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మా విలువను పెంచుతూ వచ్చాడు. ప్రియ సంగమా, మా ఇంట్లో అప్పుడే గొడవలు ప్రారంభించబడ్డాయి. మా బంధువులు ఈ గొడవలు చూసి ప్రభు నుంచి నన్ను దూరంగా తీసుకెళ్ళిపోయారు. క్రైస్తవం అంటే ఇదేనయ్యా, ప్రపంచాన్ని మిమ్మల్ని అనుభవించనివ్వరు. ప్రపంచం ఎంత అద్భుతంగా ఉందని మాటలు చెప్తే ఆ మాటలకి నేను వారికి ఆకర్షితులైపోయి, ఎందుకంటే మా కుటుంబస్తులు రాజకీయవేత్తలండి, వారి మధ్య ఉంటే వారి బుద్ధులు వస్తాయినట్లు నాకు కూడా రాజకీయ బుద్ధులు ఎక్కువ వచ్చాయి. 2013 తెలంగాణ పోరు వచ్చినప్పుడు మా ఈస్ట్ కూడా ఎవరికి స్టూడెంట్ చేసి కన్వీనర్గా చేశాను. మీకు కాకినాడలో ఎవరైనా తెలిసినా, ఇప్పుడు పదవులు ఉన్నవారిని అడిగినా, పదవి దిగిపోయిన అడిగినా, రూరల్ని అడిగినా, లేకపోతే ఏంటండి వేరే వాళ్ళని అడిగినా చెప్తారు, నేను బైక్ ర్యాలీలు పడితే 300 నుంచి 600 బళ్ళు వచ్చేవి. స్నేహితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కుటుంబంతో కనెక్షన్ లేదు, ప్రభుతో కనెక్షన్ లేదు. మందిరం అంటే అసహ్యం వచ్చేసింది. ప్రభు మందిరంలో కూర్చోవడానికి ఇష్టం ఉండేది కాదు. మనస్సు మారిపోయింది. స్నేహితుల సంఖ్య లెక్క పెట్టుకుంటే రికార్డ్ బుక్లో రాసేవాడిని, ఫోన్ నెంబర్లు అన్నీ లెక్క పెట్టుకుంటే దీవించాడు. 500 నుంచి 600 మంది పట్టగలిగిన సంఘాలను దేవుడు మాకు ఇచ్చాడు. ప్రస్తుతానికి 7 సంఘాలకు కాపరిగా ఉన్నాను. దేవుని కృప సంఘాలను విస్తరింపజేస్తున్న ఆ ఆశీర్వాదం నాకు కనిపించక మా తల్లికి, మా తండ్రికి, మా సంఘానికి వ్యతిరేకమైపోయి చర్చ్ బలిపీఠ మీద సిగరెట్ పెట్టెలు దాచేవాడిని, చర్చ్ బలిపీఠ మీద సినిమా పాటలు వాయించేవాడిని. కింద ఆరాధన జరుగుతుంటే మా చర్చ్ పైన మందు తాగుతుంటే మందు వాసన మా మందిరంలోకి వచ్చి ఎంతోమంది విశ్వాసాలు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. మా తల్లి చేసిన ప్రార్థన వల్ల రాజమండ్రి GSL మెడికల్ కాలేజీలో దేవుని కృపను బట్టి మెడికల్ సీట్ వచ్చింది. చదివేస్తుంటే ఈ పాటకు డాక్టర్ ఇవ్వనేమో, కానీ దేవుని కృప ప్రభు పిలిచిన తర్వాత వాటన్నిటిని వదిలేసి ప్రభు పరిచర్యకు వచ్చాను. వదిలేసిన దానికంటే 4 అంతలు ఎక్కువే దీవించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లాలచెరులో మాకు ఫ్లాట్ ఉండేది. మా తల్లికుండే అలవాటు ఏంటంటే ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు సువార్త చెప్పేది. ఈరోజు నేను అంటాను, పిల్లలకి మీరు సువార్త బోధించడం ప్రారంభించండి. చిన్న వయసులో ఉన్నప్పుడే బాలుడు నడవలసిన త్రోవని వారికి నేర్పము, అప్పుడు పెద్దవాడైన తర్వాత దాంట్లోంచి తొలగిపోవడన్నట్లు మా తల్లి ఎంత స్వార్థ చెప్పేదంటే, ఓ రోజు కోపం వచ్చేసి మా అమ్మకి అంది, ఎన్నిసార్లు గద్దించనను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడంటే, నన్ను నాశనం చేయడానికి యేసు ప్రభు ఎవరు, నన్ను ఇలా బ్రతకమని చెప్పడానికి ఆయన ఎవరు, లేకపోతే వీళ్ళతో సహవాసం చేయి వాళ్ళతో చేయొద్దని చెప్పడానికి ఆయన ఎవరు,
నరకముందని నువ్వు చూసొచ్చావా? పరలోకముందని నువ్వు చూసొచ్చావా? అయినా మనం ప్రభుని ఎందుకు ఆరాధించాలి? ఇలాంటి మాటలు మా ఇంట్లో మాట్లాడుతుంటే మా తల్లి వాక్యం చెప్తూ గద్దిస్తుంటే కోపం వచ్చేసి మా సండే స్కూల్ పిల్లలకు పంచిపెట్టే 200 గిడియన్ బైబిల్స్ మా రాజమండ్రి ఫ్లాట్కి తీసుకెళ్ళిపోయి చలిమంట కాసుకోవడానికి బైబిల్ని తగలబెట్టేసిన ఒక పాస్టర్ గారు అబ్బాయిని కాండ్రించి బైబిల్ మధ్య ఉమ్మేసి ఆకాశం వైపు తిరిగి నువ్వు దేవుడు అయితే వచ్చేమన్నా చేయొచ్చు కదని ప్రభువును దూషించిన ఒక పాస్టర్ గారు అబ్బాయిని సభలు జరుగుతుంటే వారు అమ్ముతున్న పాటల పుస్తకాల్లో బూతులు రాసి నేను నా స్నేహితులు పాడుకుంటూ ఉండేవాళ్ళం. నేను సేవలోకి వచ్చేదాకా నేను క్రైస్తవునని మా స్నేహితులకు తెలియదు. నా జీవిత విధానాలు ఎట్లయిపోయి అంటే నన్ను చూసిన అందరూ ఈడు క్రిస్టియన్ కాదయ్యా అనుకునేవారు, కానీ నేను సేవకుడు కుటుంబంలో ఒక చక్కటి బిడనన్న సంగతి వారికి తెలియదు. ఆలోచన మారిపోయింది, జీవిత విధానాలు మారిపోయాయి. క్లుప్తంగా చెప్తాను, మా ఇంట్లో మనశ్శాంతి లేదయ్యా. మా తల్లిదండ్రులు దవళ్ళ మీద 4 వేలు అంటుకుపోయి ఉండేవి. ఇంట్లో మంచాలు కుర్చీలు అద్దాలు పగిలిపోయి ఉండేవి. చేతుల మీద ఇంజక్షన్లు చేసుకుంటే మా అమ్మ చూస్తుందని కాళ్ళ నరాల దగ్గర ఇంజక్షన్లు చేసుకునే వాడిని. బ్రతుకు తారుమారైపోయింది. క్రైస్తవ భక్తి జీవితం నుంచి తొలగిపోయాను. కానీ ప్రియ సంగమా, పాపం వల్ల వచ్చు జీతము మరణం. పాపం చాలా ప్రమాదమైంది. కాకపోతే ఆ ప్రమాదాలు మనకు ముందర రావట్లేదు కాబట్టే పాపంలో అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. పాపానికి ఒక ప్రత్యేకత ఉందండి. అనుభవించే కొద్దీ ఇంకా అనుభవించాలనిపిస్తుంది, దాచే కొద్దీ మీరు చెప్పండి ఇంకా దాయాలనిపిస్తుంది, చేసే కొద్దీ ఇంకా చేయాలనిపిస్తుంది. కానీ పాపం ఏం చేస్తుంది చెప్పనా? ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి కూడబెట్టుకున్న కుటుంబాలని, పదవిని, పేరుని, ధనముని క్షణపాట్లో పేకమెడలు కూల్చినట్టు కూల్చేస్తుంది. పాపం అంత ప్రమాదమైంది, అంత ప్రమాదమైంది. ఈ సంగతి నాకు తెలియక మనిషి ఏమనుకుంటాడంటే నాలాంటోడు జీవితమంతా మనం అనుకున్నట్లే ఉంటుంది అనుకుంటాం. అది మనం ఆలోచించే విధానం. అది జీవితమంతా మనం అనుకున్నట్లే ఉంటుందని కాదు 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 జీవితం ఎప్పుడు మనం అనుకున్నట్లు ఉండదు. ఉండేలా ఉండంటే ఎవడు మందిరానికి వచ్చేవాడు కాదేమో. రేపటి దినమునకు వచ్చి అతిశయపడకు. ఏ క్షణమున ఏది సంభవిస్తుందో అది మనకి తెలియదు. ఆ విషయాన్ని పక్కన పెట్టేసి బైబిల్ అబద్ధం అనుకుని బ్రతుకుతున్న నా జీవితంలో ఏ నోటితైతే యేసు ప్రభు దేవుడు కాదని అనేక మందికి ప్రకటించాను. దేవుని కృప మా తల్లి చేసిన ప్రార్థన వల్ల ఇదే నోటితో యేసు దేవుడిని ప్రకటించే కృపను దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటను ధైర్యంగా మీతో పంచుకుంటున్నాను. ప్రార్థన మీ కుటుంబ పరిస్థితులను మారుస్తుంది. ఈ రాత్రి మీరు ప్రార్థించండి. ఈ అంశాన్ని మీ ముందర పెట్టాలని ఆశపడుతున్నాను. ప్రార్థించండి, అది కూడా విశ్వాసముతో ప్రార్థించండి. ప్రభుకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ప్రార్థించండి. దేవుని కృపను బట్టి మా తల్లి ప్రార్థన చేస్తూనే ఉండేది. 2013 ఇంచుమించు 3.5 నెలల తర్వాత మా ఇంటికి వచ్చాను. చెడు వ్యసనాలు అలవాటైపోయాయి, తిండి మానేశాను. ఆ పరిస్థితుల మధ్యన నీరసమై మా ఇంటికి వస్తే మా తల్లి మాత్రమే నాతో మాట్లాడేది. మా తల్లిగారు అన్నారు, ఇంటి వెనకాల క్రిస్మస్ జరుగుతుందయ్యా, నువ్వు వెళ్ళి కీబోర్డు వాయించి వస్తావంటే అన్ని సినిమా పాటలే వాయించావండి. కీబోర్డు వాయించి కాసేపు కూర్చోలేక మళ్ళీ మా ఇంటికి వచ్చి పడుకుంటూ పోయాను. వాక్యం చెప్తున్న దైవజనుల పేరు అరుణ్ కుమార్ గారు, బట్టి శ్రీని గారు అంటారు. ప్రభు ఆయనతో మాట్లాడుతూ అంటున్నాడు, 2014 నుంచి జోషిని నేను సేవకుడిగా నిలబెట్టుకోబోతానని ప్రభు మాట్లాడగా ఆ వార్త మా తల్లి గారికి చేరగా మా తల్లి ఎంత సంతోషం అంటే గదిలో పడుకున్న నా దగ్గరికి వచ్చి నెత్తిమెచ్చి చేసి అంటుంది, ప్రభు నిన్ను సేవకుడిగా నిలబెట్టబోతాడే అనగానే నా గోర్లు మా అమ్మ చేతులకు దిగిపోయేలా గట్టిగా నిలిపేసి అంటున్నాను, మీకులాగా అడుక్కు తినే జీవితం నాకొద్దు. ఇంటింటికి పోయి యేసు దేవుడిని నేను ప్రకటించాలా, నేను కూడా తెల్లబట్టలు వేసుకుని ప్రభు దగ్గరికి వెళ్ళాలా, నేను కూడా అందరికీ యేసు రక్షకుడు బాప్తీసం పొందని స్వార్థ చెప్పాలా, మీ బ్రతుకు మీతోనే అంతమవ్వాలి, నేను సేవకుడు అవ్వనని చాలా కఠినమైన మాటలు మా తల్లితో మాట్లాడితే మా తల్లి ఏడ్చుకుంటా రాత్రి గదిలోంచి బయటికి వెళ్ళిపోయింది. సుమారు 1 గంట ప్రాంతానికి విపరీతమైన కడుపు నొప్పి వస్తే ఉదయాన్నే మా తల్లికి చెప్తే హాస్పిటల్కి తీసుకెళ్ళింది. వైద్యులు అన్నారు, మందులు వాడితే లేట్ అయిద్దమ్మా, ఆపరేషన్ చేస్తే 3 రోజుల్లో బాగైపోతాడు అన్నారు. మీలో ఆపరేషన్ అంటే ఎంతమందికి ఇష్టం నాకు తెలియదు, కానీ ఆపరేషన్ అనగానే నా హృదయానికి ఏదో తెలియని ఆనందం. ఉదయం చెప్పారు, మధ్యాహ్నం బ్లడ్ టెస్ట్లు వెళ్ళిన అన్ని నార్మల్ వచ్చాయి. ఆ రోజు రాత్రి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. వెన్నుపోస దగ్గర మనకు అనెస్థీషియా ఇస్తారు. నాకు అలవాటైన మత్తులు చాలా ఎక్కువ కనుక వారు ఎక్కించిన మత్తు నాకు సరిగ్గా ఎక్కలేదు. కాసేపు అయింది, ఆపరేషన్ చేశారు. 2 రోజులు హాస్పిటల్ ఉన్నాను. 3వ రోజు డిశ్చార్జ్ చేసి మా ఇంటికి తీసుకొచ్చారు. మా తల్లికుండే అలవాటు మీకు చెప్పాను కదా, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఏం చెప్పేదామే, స్వార్థే. అసలు స్వార్థ తప్ప ఆడెలా పోయాడు, ఈడెలా పోయాడు, ఆడేమన్నాడు తెలుసా, ఈడేమన్నాడు తెలుసా అని పిల్లల దగ్గర మా తల్లి ఇప్పటికీ కాదు ఎప్పుడూ మాట్లాడేది కాదు. మా తల్లిలో మేము చూసిన మొదటి లక్షణం అదే. ఈ సంగమా ఆలుసు ఎలుసు కాకుండా మా తల్లి చెప్పే వార్తంతో ఒకటే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటి నొప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. నువ్వు మారు మనసు పొందయ్యా, దేవుడిని బాగు చేస్తాడని. నేను ప్రభువుని నమ్మను కాబట్టి నాకు ఎలాగో బాగోవడం కావాలి. బాగైతే మరలా రోడ్ల మీద తిరిగేచ్చు కదా. ఆ రోజు రాత్రి 31st నైట్ 2013 స్టేజ్ మీద నిలబడిలాగే సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడితే మా సంఘంలో
నేను మారిపోయాను అనుకుని 12 మంది బాప్తీసం తీసుకోవడానికి సిద్ధపడ్డారు. మా తల్లిగారికి ఏమో ఆనంద బాష్పాలు. ఎంత ఆనంద బాష్పాలు అంటే, ప్రభా వాడు మారిపోయాడయ్యా అని. ఎందుకంటే మోసం చేసేవాడికి మళ్ళీ కొత్తగా మోసం చేయడం ఏమో అలవాటు చేయక్కర్లేదు. కాకపోతే బాధంతా ఎక్కడంటే, మనుషులు మోసం చేయగలమేమో కానీ అస్సలు దేవుని కనుదృష్టి నుంచి ఏ మానవుడు తప్పించుకోలేడు. ఆ రోజు నేను సాక్ష్యం చెప్తున్నాను. ఆ సాక్ష్యం చెప్తుండగానే యేసయ్య నా చేతులు వదిలేశాడు. ఇప్పటిదాకా ఎన్నో ప్రమాదాలు ప్రభు తప్పిస్తూ వచ్చినా, ఆ రోజు రాత్రి నేను చేసిన అతిపెద్ద ద్రోహం ఏంటంటే, మోసం చేస్తున్నానయ్యా. దేవుడు నా చేతులు వదిలేగా ఆపరేషన్ చేసిన కుట్లు అక్కడికక్కడే అన్నీ విడిపోయాయి. నరక యాత్ర అనుభవించాను. రక్తము అందులోంచి బయటకు వస్తూ ఉంటే నా బట్టలు రక్తంతో తడిచిపోయాయి. జనవరి 1, 2014 ఎలా జరిగిందో నాకు తెలియదు. ఆ రోజు రాత్రి రక్తమంతా తుడిచి బలానికి సెలైన్స్ ఎక్కించి మరుసటి రోజు నేను పుట్టిన హాస్పిటల్కి తీసుకెళ్లారు. వైద్యులు అన్నారు, ఏం కంగారు పడద్దమ్మా, కుట్లు విడిపోయి అంతే, పచ్చిపుండు కదా, కుట్లు వేయలేం, మరలా మందులు వాడితే తగ్గిపోద్దన్నారు. 4 రోజుల్లో తగ్గిపోద్దన్నారు. 4 రోజులే కదా జాయిన్ అయ్యాను. వారు ఎక్కిస్తున్న మందులు బట్టి నా చేతులు బలహీనపడిపోయి స్పూను పట్టుకుంటే స్పూను చేజారిపోతుంది. నిలబడుతుంటే మోకాలు వణుకుపోతున్నాయి. ఒంటి మీద ఉండే బట్టలు మొయ్యలేకపోతుంటే టీషర్ట్ లొంగి వేశారు. నాకు మంచం మీద పడ్డాను. టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా అన్ని పరీక్షలు చేశారు. అన్ని నార్మల్ వస్తున్నాయి. నా శరీరం క్షీణించిపోతుంది. కళ్ళు రంగు మారిపోయి, పెదాలు ఎండిపోయి, నోరు తెరుస్తుంటే ముక్క ముక్కలుగా ఊడిపోతున్న పరిస్థితులు. మా తల్లి శుక్రవారం మందిరానికి పోయి ప్రార్థించింది, ప్రభా మా అబ్బాయికి ఏమైందో చెప్పండి అయ్యా, వాడికి ఏ రోగం వచ్చిందో చెప్పండి అయ్యా అంటే, ఓ మాట చెప్పనా, అడుగుతే దేవుడు మాట్లాడతాడు, ప్రార్థిస్తే దేవుడు మనకు జవాబిస్తాడు. మా తల్లికి దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనాన్ని పట్టుకుని వైద్యుల దగ్గరికి వచ్చి, అయ్యా పలానా పరీక్షడు చేయండి, మా దేవుడు పలానా రోగం ఉందని చూపిస్తానంటే వైద్యులు అన్నారు, ఏవి కంగారు పడకమ్మా, తిండి లేదు అందుకే బలహీన పడ్డాడు, తిండి తింటే మరలా నార్మల్ అయిపోతాడన్నారు. ఆ రోజు శనివారం రాత్రి మా తల్లి మాటను గౌరవించి ఒక పరీక్షకు పంపించారు. నాకు ఎప్పటికీ బాగా జ్ఞాపకం. అది చెక్క బలమే పడుకోబెట్టారు. నాకు మత్తెక్కదన్న సంగతి ఎవరికి తెలియదు అక్కడ. ఎందుకంటే నా శరీరం అట్లా అయిపోయింది. నా చేతులు కాళ్ళు గట్టిగా పట్టుకున్నారు, కళ్ళు మూసేశారు, అరవకుండా నోరు నొక్కేశారు. వైద్యుడు వచ్చి నా చెవి దగ్గర అన్నాడు, అయ్యా చిన్న సూది ఇంజెక్షన్ చేస్తున్నాను, నీకు మత్తిస్తాను, నీకే నొప్పి రాదన్నాడు. మత్తెక్కదని చెప్పే లోపే ఒక క్రీమ్ తీసుకొని నా ఛాతి మీద రాశాడు ఆయన. ఆయన అన్నాడు, ఇంజెక్షన్ చేస్తున్నాయని అన్నాడు. నాకు ఎలాగో ఇంజెక్షన్ చేసుకోవడం అలవాటే, నాకు నొప్పి రాదు అనుకున్నాను. కానీ ఇంతకీ అది చర్మంలోకి వెళ్ళే సూది కాదు, అది ఎముకల లోపల గుచ్చే సూది. అది నా ఛాతిని ఇట్లా లోపల గట్టిగా అనిచి ఇక్కడ ఎముకల దగ్గర కూర్చోడం ప్రారంభించారు. బ్రతుకులు ఎన్నడూ అనుభవించలేనంత బాధ ఆ రోజు అనుభవించాను. ఈ సంగమా, మన బాధను మనుషులతో పంచుకున్న కొన్నిసార్లు ఎవరికి అర్థం కాదు, అరుపు ఏడుపు తప్ప ఇంకే వినిపించదు. ఆ పరిస్థితుల మధ్య నా సూదిన ఎముకల మధ్యలోకి వెళ్ళాక, ఎముకల మధ్యలో ఉండే మూలుగు బయటికి లాగుతుంటే, అరికాళ్ళు మొదలుకొని నడినెత్తి వరకు నరాలతో ఉంటాయి, ఇవన్నీ గిలగిల కొట్టేసుకుంటున్నాయి. సూది విరిగిపోద్దేమో వంగిపోద్దేమో అని సూది బయటికి తీశారు. ఆ పరిస్థితుల మధ్యన ఆదివారం ఉదయం మా సంఘాలన్నీ ఒకే టైంకి జరుగుతాయి. అన్ని సంఘాలు ముగించుకున్నాక విశ్వాసులు త్వరగా వచ్చేసారు. ఆదివారం హాస్పిటల్ దగ్గరికి వైద్యులు రూమ్లో ఉంటే మా తల్లిగారు లోపలికి వెళ్ళి, అయ్యా ఆ రిపోర్ట్స్ ఎట్లా వచ్చాయి చెప్పండి, నా దేవుడు శక్తి కలిగిన వాడని మా తల్లి అంటూ ఉంటే, ఆ డాక్టర్ గారు లేచి నిలబడి మా తల్లి తల మీద చేసి ఏడుస్తూ మాట అంటున్నాడు, జోషి 2-3 రోజుల కంటే ఎక్కువ బ్రతకడమ్మా, జోషి చనిపోబోతాడని చెప్పారు. ఆ మాట చెప్పగానే ఎవరి నోటంట మాటలేదు. ఆయన అన్న మాట అంటే తెలిసి, ఈ ప్రపంచంలో ఏ వైద్యుడి దగ్గర తీసుకెళ్ళా మీ అబ్బాయి బ్రతకడనేసారు. ఎందుకంటే నా రక్తము ఇన్ఫెక్షన్ వచ్చింది. మీకు అర్థమయ్యేలా చెప్తాను, నాకు ఎక్యూట్ మైలాయిడ్ లుకేమియా, బ్లడ్ క్యాన్సర్ వచ్చిందని ఆ రోజే తెలిసింది. వైద్యులందరూ అన్నారు, ఇంక వాడు చేయి దాటిపోయాడు, ఎంత వైద్యం చేసినా బ్రతకడని అంటూ ఒక్క మాట చెప్పారు, వైద్యులు బ్రతికించలేరేమో కానీ మీరు ఆరాధిస్తున్న దేవుడు మాత్రమే బ్రతికించగలని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాట చెప్పినప్పుడు మా కుటుంబాల్లో చాలా కలవరం. నా ఒక్కడికే తెలియదు నాకు క్యాన్సర్ వచ్చిందని, అందరికీ తెలిసిపోయింది. నాది ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అండ్ రేర్గా దొరుకుతుంది. రక్తం 4కు వచ్చేసింది, ప్లేట్లెట్స్ 10,000 ఉన్నాయి, WBC కౌంట్ మారిపోయింది. అందరూ కష్టపడితే 4 బ్లడ్ ప్యాకెట్స్ దొరికాయి. ఎప్పటికీ ఆ ఫోటోలు నా దగ్గర ఉంటాయి. కష్టపడి ఆ ప్యాకెట్స్ నాకు ఎక్కిస్తూ ఉంటే మా తల్లి ధైర్యం తెచ్చుకొని, ఆమె ఎంత విశ్వాస వీరురాలు నాకు ఇవన్నీ చూస్తున్నప్పుడు అర్థమయ్యేది. ప్రభువుని నమ్ముకున్నవారు చాలా బలంగా ఉంటారండి. ప్రభు మీద ఆధారపడిన వారు ఏ శ్రమైనా ధైర్యంగా ఎదుర్కోవడానికి దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. మా తల్లి ధైర్యం తెచ్చుకుంది. నాకు క్యాన్సర్ అని చెప్పలేదు కానీ
రక్తం ఎక్కించాక మా తల్లి అందేయ్యా, ఇప్పుడు నేను హైదరాబాద్ తీసుకెళ్తున్నాం, ఆపరేషన్ చేసిన కుట్లు విడిపోయాయి కదా, దానికి కుట్లు వేసే డాక్టర్ వచ్చాడట, మరలా 3-4 రోజుల్లో తిరిగి వచ్చేద్దామే అంటే అప్పటికే తిండి కరువాసిపోయాను. నేను భోజనం చేసి 3 నెలల పైన అయిపోయింది. మా తల్లిగారిని అడిగిన మాట, కాకినాడ వచ్చాక నీ చేత్తో అన్నం వండి పెడతామని అడిగాను. ఎందుకంటే నేను బ్రతికొస్తానో లేదో తెలియని పరిస్థితి. మా తల్లి ధైర్యాన్ని కూడబెట్టుకుని అలాగే అంది. శవాన్ని చుట్టినట్లు ఒళ్ళంతా చుట్టారు. ఆపరేషన్ చేసిన పుండు మాత్రమే బయటకు వదిలేశారు, ఎందుకంటే చీమినెత్తురు కంటిన్యూస్గా బయటకు వస్తూనే ఉంది. హైదరాబాద్ ట్రైన్ ఎక్కిచ్చారు. మరుసటి రోజు ఉదయాన్న ఘనమైన పరిచర్య చేస్తున్న మా కుటుంబము, మా తల్లిగారు రైల్వే ప్లాట్ఫామ్ మీద అడుక్కునే వాడికంటే నీచమైన స్థితిలో కూర్చుంటే మా తల్లి ఒళ్ళో నన్ను పడుకోబెట్టేశారు. ఆ చీమినెత్తురు కారుతూ ఉంటే రైల్వే స్టేషన్ నుండి లావుల వేగలన్నీ వచ్చి నా పుండు మీద వాళ్తుంటే భరించలేనంత బాధ మళ్ళీ పలు రకాలుగా ఆలోచించేలాగా చేస్తుంది. ఆ బాధ ఏం చేసిందంటే, ఎంతో గొప్ప బ్రతికి నేను ఈ స్థితిలోకి వచ్చేసేంటని తట్టుకోలేక ఓపికంతా కూడబెట్టుకొని చివరిసారిగా మా తల్లి వైపే చూసి ఇంకొక ట్రైన్ వస్తే దొల్లుకుంటా వెళ్ళి పడి చచ్చిపోదాని నిర్ణయం తీసుకున్నాను. చివరిసారిగా మా తల్లి వైపే చూస్తున్నాను. ప్రియ సంగమా, బాధ భరించలేక ఆ రోజు మా తల్లి వైపు చూస్తుంటే మా తల్లి నా ఒంటి మీద వాళ్ళతో ఈగలు కొడుతూ ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన తెలుసా, ఈ రోగం ఏదో నాకు వచ్చినా బాగున్నయ్యా అన్న మాట అనట్లేదు, కానీ స్వరము తెరిచి యేసు రక్తమే జయమనే పదము తప్ప మరొక పదము ఆమె నోటంట రావట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమలో కూడా ప్రభువుని మహింపరుస్తుంది. ఆ రోజు నేను చూసిన సందర్భం ఏంటంటే, ఏ తల్లులైతే కన్నీటి ప్రార్థన అనుభవాలు కలిగి ఉంటారో, ఏ కుటుంబాలైతే ప్రభు మీద ఆధారపడతాయో, ఏ కుటుంబాలైతే శోధనలో కూడా దేవుని నామాన్ని మహింపరుస్తారో, ఏ సమయమైన సహాయం అవసరమో ఆ సమయానికి సహాయాన్ని పంపగలిగిన వాడే ఈ రాత్రి మన మధ్యన సంచరిస్తున్న నజరేయుడైన యేసు ప్రభులు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన ప్రజలను ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు ఆయన కాదు. దేవుని కృప ఏంటంటే, మేము ఎక్కిన ట్రైన్లోనే దేవుడు ఒక సేవకుడిని పంపించాడు. పక్కకు తీసుకెళ్ళి చెప్పారు, అన్న వాడికి క్యాన్సర్ వచ్చింది, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ప్రార్థన చేశాడు. ఆయన CMC వెల్లూరుకి తీసుకెళ్ళని అన్నారు. సేవకులు మన గమ్యాలు మారుస్తారు. సేవకుల్ని దేవుడు ఎందుకు పంపిస్తారంటే, ఊరికి నేను ఇక్కడ చెప్తే మీరు వినడానికి కాదు, దేవుడు తన ప్రజల గమ్యాలు మార్చడానికి పంపిస్తాడు. మోషేని ఎందుకు పంపించాడండి? వంట వండడానిక? మోషేని ఎందుకు పంపించాడు? ఎలా ఉన్నారో తెలుసుకోవడానిక? మోషేని తన ప్రజల గమ్యాలు మార్చడానికి పంపించాడు. యేసేపుని ఎందుకు పంపించాడు దేవుడు? ఆ కరువు దేశాన్ని ఆశీర్వాదంగా మార్చడానికి పంపించాడు. దైవజనులను, దేవుని పిల్లలను ఈ ప్రాంతాలకు ఎందుకు పంపించాడంటే, మీరెంత ధనిలో ఈ రాత్రి ఎవరి గమ్యాలో దేవుడు మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన పిల్లలను గమ్యాలు మార్చే దేవుడు. ఆయన ప్రభు కృపను బట్టి ఆ రోజు దైవజనుడు మా గమ్యం మార్చాడు. CMC వెల్లూరుకి ఫ్లైట్ నేను ఎక్కలేని, బ్లీడింగ్ అవుతుంది, ట్రైన్స్ లేవు, కారు కట్టించారు. ఎప్పుడు చేయలేని జర్నీ అది. ఇప్పుడైతే తెగదిరిగేస్తున్నాం, కానీ కారులోని ఎప్పుడు చేయని కారు జర్నీ అది. ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏ ప్రాంతానికి తీసుకెళ్తున్నారు, అసలు మేము ఏ రోడ్లో ప్రయాణం చేస్తానో నాకు తెలియదు, మా కారులో ఎంతమంది ఉన్నారో కూడా నాకు తెలియదు. అలా శవంలా పడుకున్నాను. కారు కుదుపులకి మాత్రం నాకు ఎక్కించిన రక్తం పుండులోంచి బయటకు వస్తుంది. తిండి కరువాసిపోయిన ఆకలి. మా తల్లిగారికి ఏంటంటే, ఏడుస్తే ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతానని కన్నీళ్ళు ఆపుకోవడం చాలా కష్టం అండి. బాధని హృదయంలో పెట్టుకుని బయటికి ఏవీ లేనట్లు నటించడం చాలా కష్టం. మా తల్లి అట్లా ఒళ్ళో పొడుగు పెట్టుకుంది నన్ను. మా తల్లిగారికి మా బంధువులు, మా తండ్రి గారు వచ్చి అన్నారు, నీరసం అయిపోతావు, ఈ ఒక్క చపాతీ తినని చపాతీ పొట్లం చేతికి ఇచ్చారు. నాకెంత సంతోషం అంటే, తల్లులు పిల్లల్ని ఎప్పుడు ఆకలితో ఉంచరు. మా తల్లికి నేనంటే చాలా ఇష్టం. ఎంత కొట్టినా ఎంత తిట్టినా కొడుగ్గా నన్ను చాలా ప్రేమించేది. మా తల్లిగారు నాకు పెడతారేమో అనుకున్నాను, కానీ మా తల్లే బలవంతంగా తింటుంది. నోరు తెరిచి అడిగేసానమ్మా ఆకలేస్తుంది, చిన్న చపాతీ ముక్క నా నాలుగు మీద పెట్టమంటే అప్పటిదాకా ఆపుకున్న ఏడుపు ఇంకా ఆపుకోలేక నన్ను కారులో వదిలేసి కారు వెనక్కిపోయి నోరు నొక్కేసుకుని ఏడ్చేసింది మా అమ్మ. ప్రభా, కొడుకు కూడా పెట్టుకోలేని స్థితిలో ఉన్నానయ్యా, ఇలాంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నానయ్యా అని ఏడుస్తూ ఉంటే, నేను అప్పటికే స్నానం చేసి 10-15 రోజులైంది. ఆ చపాతీ పొడి నా మొక్క మీద రాలితే ఇట్లా నలుపుకుంటే ఎంత మట్టి వచ్చింది. ఆ మట్టిని ఎవరో చూడకుండా నాలుగు కింద పెట్టి ఆకలి తీర్చుకున్నాను. బ్రతుకు అట్లా దిగజారిపోయింది. 2014 జనవరి 13వ తారీఖు రాత్రి CMC వెల్లూరుకి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక నా వెనకాల ఎముకల నుంచి బోన్ మ్యారో చేసి వైద్యులు అన్నారు, మీ అబ్బాయిని తీసుకెళ్ళిపోండి, ఆఖరి కోరికలు తీర్చేయండి, 70-80 లక్షలు ఖర్చు పెట్టినా మీ అబ్బాయి బ్రతకడన్నారు. వైద్యులు చేతులెత్తేశారు. శరీరం సహకరించదన్నారు. కానీ మా తల్లిదండ్రులు విశ్వాసంతో ఒక మాట అన్నారు, మనుషులకు వైద్యులకు అసాధ్యమేమో కానీ మీరు చెప్పండి,
మన దేవునికి మాత్రం సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన విశ్వాసము శోధనలో మాత్రమే పరిశీలింపబడుతుంది. కానీ మనమే శోధన వచ్చినప్పుడు మాత్రం దేవునికి దూరం అయిపోతాం. అన్నీ ఇచ్చినప్పుడు మాత్రం దేవుని మామూలుగా పోగడం మనం. కానీ శోధనలో వెళ్తున్నప్పుడే నిజంగా మనం ప్రభుని ఎంత ప్రేమిస్తున్నామో, ఆయనంటే మనకి ఎంత ఇష్టమో ఆయన మనల్ని శోధనలో పరిశీలిస్తాడు. మా తల్లిదండ్రులు ఏం కదయ్యా, మా దేవుడు బ్రతికించగలిగిన వాడని విశ్వాసంతో అడుగు ముందుకేస్తారు. నేను అంటాను, మనం ఒక్క అడుగు ముందుకేస్తే 100 అడుగులు హెచ్చించగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని కృప. మా తల్లిదండ్రులు ఆ మాట చెప్పగానే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. నాకు క్యాన్సర్ అన్నప్పటికీ తెలియదు. నాకు ఏ వార్డులో 8th ఫ్లోర్లో రూమ్ ఇచ్చారు. జోషి ప్రశాంత్ అని పేరు అంటించారు. మా తల్ల పేరు చూసి ఇచ్చింది. ప్రభా, నా కొడుకు పేరు సువార్థికుడిగా చూడాలనుకున్నాను, అభిషిక్తుడిగా దేశ విదేశాల్లో చూడాలనుకున్నాను. క్యాన్సర్ వార్డులో ఉందని ఇచ్చింది. మరుసటి రోజు వైద్యులు వచ్చి నాకు అప్పుడు క్యాన్సర్ ఉందని చెప్పారు. మీరు చెప్పండి, ఈ వార్త నాకు శుభవార్త దుర్వార్త? దుర్వార్తే. బాధ అనిపించింది, కన్నీరు వచ్చింది. నా జీవితం ఇంక అంతమైపోద్దని అర్థమైంది. నా బాధని వ్యక్తం చేద్దామని స్నేహితుల కోసం ఫోన్ ఓపెన్ చేస్తే ఒక్కడు కూడా నన్ను బ్రతుకున్నామని అడిగిన వాళ్ళు లేడు. ఒంటరివాడిని అయిపోయాను. ఏ బంధువులైతే యేసు ప్రభుకు దూరం చేశారో వారందరూ అంటున్నారు, వీడు క్రైస్తవుడి గనికి సేవకుల కుటుంబంలో పుట్టారు గనికి వీళ్ళకి రోగం వచ్చింది, ఇలా దేవుడు ఏం బాగు చేస్తారో చూద్దామని వెటకరిస్తూ ఉంటే మనస్సులో చాలా బాధ, ఒంటరితనం. వీళ్ళ కోసమా నేను ఇంతకాలం బ్రతికింది అనిపించింది. మరలా అందరూ ఉన్న అనాథగా అయిపోయాను. నేను ఏడుస్తుంటే మా తల్లి వచ్చింది. ఎందుకంటే ఇదే చేతులతో హాస్పిటల్కి ఎలాంటి సంబంధం లేదు, సంతకాలు పెట్టాను, నేను చచ్చిపోతే ఏ సంబంధం లేదని జూనియర్ డాక్టర్లు నా ఒంటి మీద ప్రయోగించుకోవడానికి శరీరాన్ని ఇచ్చేసాను. పరిస్థితి తారుమారైపోయింది. మా తల్లి రాగానే చివరి మాటలు మాట్లాడుకుంటున్నా, అమ్మ నేను చచ్చిపోయాక ఈ ఫోటోను ఫ్రేమ్ చేసి ఇంట్లో పెట్టండి. చివరి మాటలే మాట్లాడుకుంటున్నాం. కానీ దేవుడు ఒక తొలి ప్రారంభాన్ని ఆ సమయాన్ని మా కోసం ఆలోచించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మా తల్లి మరలా సువార్తే మొదలుపెట్టింది. ఏ బైబిల్ అయితే నేను తగలబెట్టేస్తానో ఆ బైబిల్, తెలుగు బైబిల్ తీసుకొచ్చి నా చేతులు పెట్టి అంది. నాకే కాదు, ఈరోజు మీ అందరికీ అదే మాట చెప్పాలని ఆశపడుతున్నాను, ప్రభుతో సహవాసం చేయండి. మా తల్ల మాట చెప్పగానే ప్రభుతో ఎలా సహవాసం చేయాలో నాకు తెలీదు. నటించేవాడికి నిజమైన ప్రార్థన ఎలా వస్తుందండి? నటించేవాడికి నిజంగా ప్రభుని ఎలా అడగాలో ఎలా తెలుస్తుందండి? నాకు కూడా తెలీదు. ఏం చేయాలో అర్థం కాక చిన్న బైబిల్ని గుండెల మీద పెట్టుకుని ప్రార్థించడం ప్రారంభించాను. ప్రభా, నేను పుట్టక ముందే మా అమ్మ నాన్నకి ఇస్తున్నామని చెప్పావు కదయ్యా, నువ్వే గనక నిజమైన దేవుడు అయితే నాతో మాట్లాడు. ఆ ప్రార్థన పెదవుల్లోంచి కాదు, హృదయలోతులోంచి వస్తుంది. అలా ప్రార్థిస్తుండగానే నా రూమ్ నిండా గొప్ప వెలుగు చేత నింపబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజు నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనం అడిగితే మాట్లాడే దేవుడు ఆయన, మనం మొరపెడితే వినే దేవుడు ఆయన. అంటే ఇంతకాలం నేను సరిగ్గా ప్రార్థించలేదన్నమాట, ఇంతకాలం నేను సరిగ్గా ప్రభుని అడగలేదన్నమాట. ఆ రోజు గుండెల్లోతులోంచి ప్రార్థించగా దేవుడు నన్ను దర్శించగానే నా బ్రతుకు మీద నాకు అసహ్యం వేసిందండి. నా పాపాలు నాకు అసహ్యం అనిపించాయి. ఇంతకాలం నచ్చాయి కానీ ప్రభు కనిపించగానే నా బ్రతుకు మీద నాకు అసహ్యం వేసింది. ప్రభా, నన్ను బ్రతికించని అడగలేనయ్యా, నన్ను క్షమించయ్యా, నేను చచ్చిపోతే నీ రాజ్యానికి చేర్చుకో. ఈ మాటలు తప్ప ఇంకేం అడగలేదు. చివరాకను ఒకటి అడిగాను, ప్రభా నన్ను బ్రతికించాలని చిన్న ఆలోచన నీకున్నా, మాట ఇస్తానయ్యా, చచ్చేదాకా నీ కోసం బ్రతుకుతాను. ఆ మాట ఇచ్చాక కీమోథెరపీకి 40 సెంటీమీటర్ల పైపు నా చేతికి ఎక్కించారు. నా మెడ దగ్గర నరాలు ఇంకా లావుగానే ఉంటాయి. రోజుకి 40-50 రక్తపు వాంతులు. కడుపులు ఏమీ లేక పేగులు పక్కకు వస్తే వీపు మీద కొడతాయి కానీ పేగులు ఇక్కడికి వచ్చేవి కాదు. ఆకలేసేది. నాకు ఇష్టమైన కూర వేడివేడి అన్నంలో కలిపితే ఆ బాక్స్ని ముక్కు దగ్గర పెట్టుకుని ఆకలి తీర్చుకునేవాడిని. నా ఉమ్ముని అరగంట సేపు నోట్లో పెట్టుకుని నీళ్ళలాగా తాగుతుంది, రక్తంలో బయటకు వచ్చేది. కడుపులో ఉండే పేగు ముక్కలు బయటికి తీసి పరీక్షలకు పంపించేవారు. నరక యాతన. కానీ మా తల్లి చేసిన గొప్ప పని ఏంటి తెలుసా? తెలుగు నాకు అప్పుడే నేర్పించింది, వాక్యం చదవడం నేర్పించింది. వాక్యం చదివాక నాకు అర్థమైంది ఏంటంటే, క్యాన్సర్ కూడా దేవుడే ఆన్సర్ అన్న సంగతి అర్థమైంది నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసములు అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళాను. నా జీవితం అక్కడ అందరూ అయిపోద్ది అనుకున్నారు కానీ దేవుడు మరొక నూతన ప్రారంభాన్ని ఇస్తాడని ఎవ్వరూ గ్రహించలేకపోయారు. హల్లెలూయా. దేవుడు పరిస్థితులను మారుస్తాడు. ప్రియ సంగమా, ఎన్నో క్లిష్టమైన తరుణాలు, రక్తపు వాంతులు ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆగలేదు. కానీ ఆవగింజంత విశ్వాసం అనే మాట నా హృదయాన్ని తాకింది. అందుకే ఇందాక వాక్యంలో కూడా మనకి విశ్వాసం అంటే చాలన్న మాటని మీకు ఎందుకు ప్రస్తావించానంటే, ఆవగింజంత విశ్వాసం అనే మాటను పట్టుకొని
మా వాకిలిపూడి సంఘానికి ఫోన్ చేస్తే వారు ఫోన్ పట్టుకున్న స్వరాన్ని వింటున్నారు. అయ్యా, మీరందరూ చేసిన ప్రార్థన వల్ల యేసయ్య నా రక్తపు వాంతులు ఆపేసాడని సాక్ష్యం చెప్పాను. నోరు తెరవగానే పేగులు కదిలిపోయి విపరీతమైన రక్తపు ముద్దలు నోట్లోంచి బయటకు వస్తున్నాయి. నా ముక్కులోంచి రక్తం వచ్చేది, చెవులో రక్తపు తడి ఉండేది. అలా వాంతులు కక్కుతుంటే నర్సు గారు అన్నారు, ఇలా కక్కుతూ ఉంటే మీ అబ్బాయి చనిపోతాడమ్మా అన్న మాట అంటూ ఉన్నారు. 4-5 వాంతుల తర్వాత నా విశ్వాసాన్ని చూసిన దేవాది దేవుడు ఇంకెన్నడూ రక్తపు వాంతులు జరగకుండా ఆపేశాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు నాకు అర్థమైంది, విశ్వాసం ఉంటే చాలు దేవునికి ఇష్టలుగా మనం అయిపోతాం. విశ్వాసాన్ని పట్టుకున్నాను. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ నుంచి దేవుడు తప్పించాడు. మాకు 4.5 నెలలు 35 లక్షలు ఎట్లా ఖర్చు అయ్యి మాకు తెలియదు, ఎలా వచ్చాయి మాకు తెలియదు. సంవత్సరం నా ట్రీట్మెంట్ అన్నారు. ఎన్నెన్నో కోట్లు ఖర్చు అవుతాయన్నట్టు మాట్లాడుతున్నారు. బ్రతుకుతానో లేదో తెలియదు అన్నారు. ఇన్ని వేదన కాలపు మధ్యన క్రొత్త నిబంధన బైబిల్ పూర్తి చేశాను. దేవుని కృప ఏంటంటే వాక్యం చదివాక నాకు ధైర్యం వచ్చేసింది. బ్రతుకుతే ఏసే కోసం బ్రతుకుతాం, చచ్చిపోతే ఏసే దగ్గరికి వెళ్ళిపోతాం. ప్రభు నొట్టి అడిగాను, ప్రభా క్యాన్సర్తో చచ్చిపోయినా పర్లేదు గారి, పాపంతో చావకూడదయ్యా, పరిశుద్ధంగా బ్రతకాలయ్యా. ప్రభు దగ్గర ఆ వాగ్దానం తీసుకొని అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళాను. దేవుని కృప 4.5 నెలలు అయ్యింది. అందరికంటే యాక్టివ్ క్యాన్సర్ పేషెంట్ అయ్యాను. ఎందుకంటే అందరి మొక్కల్లో మరణం కనిపిస్తున్నా నా ముఖంలో మాత్రం సువార్త కనిపించేది. హల్లెలూయా. నేను మా తల్లిగారు అక్కడ నేను మంచం మీద ఉండి ప్రార్థన చేస్తుంటే మా అమ్మ అక్కడ రూములోకి అందరికీ ప్రార్థన చేసేది. కొంతమంది అనుకుంటారు ఈ పిల్లోడికి రోగం ఉంది, వీళ్ళెలా ప్రార్థన చేస్తారని. మా తల్లి నమ్మకం ఏంటి తెలుసా, మేము ఎంతో కాలం ఇక్కడ ఉండము, మేము మరలా తిరిగి ఇంటికి వెళ్ళిపోతాను. మా తల్లి విశ్వాసముతో అందరికీ ప్రార్థన చేసేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా విశ్వాసాలు ఈ మరణకరణ పరిస్థితుల మధ్యనే పరీక్షింపబడ్డాయి. ఆ విశ్వాస పరీక్షలో గెలవడం వల్లే దుఃఖమును కొట్టివేసి దేవుడు సంతోషాన్ని బహుమానంగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో అంతే, శోధన జయించడానికి విశ్వాసమే ఆయుధం. దేవుని కృపను బట్టి 4 నెలల తర్వాత డాక్టర్లు వచ్చి నా వీపు మీద కొట్టి గట్టిగా ఓ మాట చెప్పారు, ప్రశాంత్, కొన్ని రోజుల నుంచి నీ ఎముకల్ని పరీక్ష చేస్తున్నాం. అందులో మాకు తెలిసిన విషయం ఏంటంటే నీ ఎముకల నుంచి పుడుతున్న ప్రతి కణములో ఒక్క క్యాన్సర్ కణం కూడా కనిపించట్లేదన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాట చెప్పగానే బ్రతుకులో మొదటిసారి ఆనంద బాష్పాలు వచ్చాయి. బయటికి నవ్వుతున్నాను కానీ కళ్ళలోంచి నీళ్ళు అట్లా కారిపోతున్నాయి. ప్రభు వైపు చూసి ఒకే ఒక్క మాట, అప్పటికి ఇప్పటికి అదే ప్రశ్న అడుగుతాను, నా దగ్గర ఏముందని బ్రతికించవయ్యా? నాలో ఏం చూసి బ్రతికించవు? నాకంటే గొప్పోళ్ళు, మాట్లాడగలిగిన వారు, మంచి బ్యాక్గ్రౌండ్ కలిగిన వారు, మంచి పరిచయం ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. కానీ పనికిరాను ఎందుకు అయ్యా లేవనెత్తావు అంటే, ప్రభు మీకు మాకు చెప్పిన సమాధానం అంతా ఒకటే, మనం ప్రభువుని ప్రేమించక ముందే మొదట ఆయనే మనలను ప్రేమించాడు. ఈరోజు మనం మనుషుల ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మనుషుల ప్రేమ కోసం ఏదైనా చేయడానికి ఇష్టపడుతుంటాం. కానీ కాదు, మీరు ఏం చేసినా ప్రభు కోసం చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. స్నేహితుల కోసం నా బ్రతుకుని పాడు చేసుకున్నాను. బంధువుల ప్రేమ కోసం లేనిపోయిన అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడు ఎవరు నా పక్కనుండైనా లేకపోయినా సంతోషంగా ఎందుకున్నానంటే ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కృప, నేను మారు మనసు పొందిన తర్వాత కాకినాడ వచ్చాక మా స్నేహితులు ఒకే రోజు 40 మంది బాప్తీసం పొందారు. అది నాకు చాలా సంతోషం అనిపించింది. దేవుని కృప, ఏ బంధువులైతే యేసయ్య దేవుడు కాదని నాకు బోధించారో ఈరోజు వారి నోటంట ఒక మాట వస్తుంది, యేసు నిజమైన దేవుడని ప్రకటిస్తున్నారు. నేను మారు మనసు పొందిన తర్వాత నేను తిరిగిన రాజకీయవేత్తల్ని 25 మందిని ప్రభువులోకి నడిపించగలిగాను. ఏ నోటితో అయితే బూతు మాటలు రాశానో ప్రభు కోసం 23 పాటలు రాయడానికి దేవుడు కృప చూపించాడు. ప్రభు చిత్తం ఏంటి తెలుసా, మా తెల్ల అంటది, దేవుడు నిన్ను తన్నితే తన్నడిగానయ్యా, ఎగిరెగిరి బూరులు గంపలో పడ్డా ఉంటుంది. ఎందుకంటే దేవుడు ప్రేమ, దేవుడి శిక్షలో కూడా అద్భుతమైన ప్రేమ ఉంది. ప్రభు కృప ఏంటో చెప్పనా, నేను ఎప్పటికీ ఈ మాట చెప్తాను, క్యాన్సర్ నాకు బహుమానం, దేవుని జవాబు నాకు వరం. అది క్యాన్సర్ రాకపోయిందంటే సత్యాన్ని నేను తెలుసుకునే వాడిని కాదేమో. కాకపోతే బాధ అంటే ఏంటో చెప్పనా, మీరు ఆ స్టేజ్ దాకా వెళ్ళకండి, అంతవరకు వెళ్ళొద్దు. నాకు వచ్చిన అవకాశం మీకు వస్తుందో రాదో నాకు తెలియదు. కానీ ఈ రాత్రి మీరు మారు మనసు పొందితే అద్భుతమైన కనికరాన్ని మీరు అనుభవించగలరు. కుటుంబ పరిస్థితులు మారిపోతాయి. యవనస్తులు కూడా చెప్తున్నాను, ఈ రాత్రి దేవుడు సరైన సమయాన్ని మీకు ఇచ్చాడు. మంచి నిర్ణయాలు తీసుకోండి. మంచి విత్తనాలు ఎప్పుడు మంచి ఫలాలు ఇస్తాయి. మంచి నిర్ణయాలు మీ బ్రతుకును మారుస్తాయి. దేవుని కృప ఏంటంటే ఈరోజు మీ ముందర ఇట్లా నిలబడ్డాను. ఈరోజు చివరిగా ఒక మాట చెప్తాను, నన్ను బాగు చేసినందుకు నేను ప్రభుని నమ్ముకోలేదు. నన్ను బాగు చేసిన ఆయన దేవుడే, నన్ను బాగు చేయకపోయినా కూడా ఆయన ఎప్పటికీ దేవుడే. మరి ప్రభుని ఎందుకు నమ్ముకున్నానంటే నరకం నుంచి తప్పించగలిగిన ఒకే ఒక్క మార్గము, నా క్రీస్తు తప్ప మరొకరు లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
దేవుని కృప ఈరోజు మా కుటుంబానికి కోట్లాస్తినిచ్చాడు. కోట్లాస్తి అంటే మీరు డబ్బులు అనుకుంటారేమో, ధనవంతులు కూడా పొందలేనిది ఒకటి ఉంది, మనశ్శాంతి. సమస్త భారాన్ని మోస్తున్న ప్రజలారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు మనశ్శాంతిని ఇస్తాను. ఈరోజు దేవుని కృప అది మేము అనుభవించగలుగుతున్నాం. మీ ఇంట్లో కూడా దేవుడి చక్కటి మనశ్శాంతినిచ్చి, ఎలాంటి రోగము చేతున్నా, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల మధ్య ఉన్నా ప్రార్థనే పరిష్కారం అన్న సంగతి రాత్రి ప్రభు మనకు బోధించారు. ప్రార్థించండి, మీ బ్రతుకులు వేసేకివ్వండి. దేవుడు అన్యాయం చేయడు. మనుషులు అన్యాయం చేసినా, బంధువులు మోసం చేసినా, వెన్నుపోటు చాలామంది పొడిచినా మనుషుల్లాగా దేవుడు ఆలోచించడు. ఆయన ఎప్పుడు మనకు ఉపకారమే చేస్తారు, కానీ అపకారం మాత్రం చేయడు. మీ బ్రతుకులు దేవునికి ఇవ్వండి చాలు, దేవుడు మీ బ్రతుకులను ఆశీర్వదిస్తాడు. అందరూ తల్ల ఉంచుదామా, చిన్న ప్రార్థన చేసుకుందాం, అందరూ కళ్ళు మూసుకుందాం. ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడితే, యేసయ్యా నువ్వు నాతోనే మాట్లాడేవయ్యా, నా బ్రతుకుని నీకు అప్పగిస్తానయ్యా అని ఎవరైతే తీర్మానాలు తీసుకుంటారో మీ రెండు చేతుల పైకి చెప్తారు, వి వాంట్ టు ప్రే ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. మీ రెండు చేతుల పైకి ప్రార్థన చేద్దాం. స్తోత్రమయ్యా, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి. మరొకసారి రాత్రి బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తారమయ్యా. నువ్వు మాత్రమే మా జీవితాలు మార్చగలిగిన దేవుడు అయ్యా తండ్రి. మాకున్న వారందరూ మమ్మల్ని విడిచిపెట్టినా నువ్వెప్పటికీ మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. మమ్మల్ని దర్శించండి ప్రభా, మమ్మల్ని దర్శించండి ప్రభా, మమ్మల్ని దర్శించండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఒకసారి అందరూ లేచి పడదాం, బిడ్డలందరూ లేచి పడదాం. మన రెండు చేతుల పైకి చాప చివరిగా ప్రభుకు బిగ్గరగా స్తోత్రాలు చెప్దాం. మన రెండు చేతుల పైకి చాపేసయ్యా, మా బ్రతుకులను మార్చండి అయ్యా, మా గమ్యాలను మార్చండి అయ్యా. యవనస్తులు చక్కటి నిర్ణయాలు ఈ రాత్రి మీరు తీసుకోండి. దేవుడు మీకోసం ఎదురు చూస్తున్నాడు. మీ హృదయం అనే తలుపు దగ్గర ఉండి ప్రభు తడతా ఉన్నాడు. మీ బ్రతుకులను ప్రభుకి ఇవ్వండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు ప్రభా, నీకే స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి నీకే వందనాలు తండ్రి. కృపగలిగిన రాజా నీకే స్తోత్రాలు ప్రభా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చప్పలు కొడుతూ పాడదాం, ఆయన మంచి దేవుడండి సయ్యా. చింతలన్నీ తీరేనయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా, నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవెంత మంచి దేవుడవేసయ్యా. చెప్పకూడదా? చింతలన్నీ తీరేనయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా, నువ్వు చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు నుంచి వేసిన ఆశలోన ఘారిన. గట్టిగా చప్పలు కొట్టి మాట చెప్తాం, యేసయ్యా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు నుంచి వేసిన ఆశలోన ఘారిన. సర్మ తెరిచి మాట చెప్తాం, యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసయ్యా యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవే వందనమయ్యా. ఈ రాత్రి యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవే వందనమయ్యా. నన్ను స్వస్థపరచవే వందనమయ్యా, నన్ను స్వస్థపరచవే వందనమయ్యా. పూర్ణ మనసుతో
అందరూ చెప్తాం ఈ మాట. స్వరము తెరిచి ప్రేమించేదం, పూర్ణ మనసుతో ఆరాధింతుం, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 ఆరాధన. మారు మనసుకి పాట పాడదాం. ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన నీకే ఆరాధన. హల్లెలూయా, ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన యేసయ్యా నీకే వందనాలు. ఈ రాత్రిని బిడ్డల హృదయాన్ని మీరు దర్శించండి, ఈ బిడ్డల మనస్సుని మీరు మార్చండి. రక్షణ పొందడానికి ప్రభు అనేక మందిని ప్రేరేపించమని అడుగుతున్నాం. రోగులను మీరు స్వస్థపరచండి, కుటుంబాలలో శాంతి సమాధానం మీరు ఇవ్వండి. రాతి గుండెలను మీరు మార్చి మాంసపు గుండెగా మీరు చేయమని అడుగుతున్నాం. ఎదుచున్న వారిలో విశ్వాసాన్ని మీరు పుట్టించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసయ్యా, ఈ రాత్రి మన బ్రతుకుని ప్రభుకి ఇద్దామండి. మన హృదయం అనే తలుపు దగ్గర నుండి ప్రభు తడుతూనే ఉన్నాడు. ఈ ఒక్క రాత్రి మన జీవితాన్ని మార్చగలిగిన దేవుడు ఆయన. మీ జీవితాలు ప్రభుకి ఇవ్వండి. ఎంతకాలము ఎవరెవరి కోసం మన బ్రతుకుతో వచ్చాం, ఎవరెవరో ప్రేమిస్తారని, ఎవరెవరో ఆదరిస్తారని మన బ్రతుకులను వారి చేతులు పెట్టి ఇంతకాలం బలహీనపడిపోయా. ఈ రాత్రి దేవుడు మీ బ్రతుకులను కోరుకుంటున్నాడు. మన హృదయంలో దేవునికి స్థానాన్ని ఇవ్వగలిగితే దేవుడి రాత్రి మన బ్రతుకును మారుస్తాడు. అయ్యా, మా జీవితాలు మేము ప్రభుకి ఇస్తామయ్యా, మా కుటుంబాల కోసం మేము చక్కటి నిర్ణయాలు ఈ రాత్రి తీసుకున్నామయ్యా అని ఎవరైతే హృదయంలో తీర్మానం తీసుకున్నారో, మీ బలహీనమైన చేతులు ప్రభు వైపు చాపగలిగితే, మీ చేతులు ప్రభు వైపు చాపగలిగితే థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ అండి. మీరు తీసుకున్న నిర్ణయాలు బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తున్నాడు. రెండు చేతుల పైకి చాపుదాం. సంపూర్ణంగా చేతులు చాపిన వారు పరిశుద్ధాత్మదేవ మరొకసారి రాత్రి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. బిడ్డల జీవితంలో విజయాలు మీరు అనుగ్రహించండి. వారు తీసుకున్న నిర్ణయాలు బట్టి వారి బ్రతుకులను మీరు మార్చండి. రక్షణ అనుభవాలు మీరు అనుగ్రహించండి. వారు వెలిగించబడాలి, వీరి ద్వారా అనేక మంది వెలిగించబడాలి. అలాంటి కృపభాగ్యాన్ని మీరు ఇమ్మని, అలాగే ప్రభా దైవ విషయాలు రవికుమార్ గారిని చేతులకు అప్పగిస్తున్నాం. వారు పడుతున్న ప్రయాస వ్యర్థం కాకుండా ఈ రాత్రి ఎన్నో బలమైన కార్యములు ప్రాంగణంలో మీరు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని, ఈ మైక్ శబ్దం ఎంతవరకు అయితే వినబడిందో వారందరి కుటుంబాలు మీరు దర్శించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మరొకసారి అవకాశం ఇచ్చిన దేవునికి దైవ విషయాలకు నా నిండు వందనాలు తెలియజేస్తాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చుందామండి. దయచేసి అందరూ కూడా కూర్చుందాం. హల్లెలూయా. దేవుని ఉచితమైన మహాకృపను బట్టి ఈ 2026 సంవత్సరం 14వ తారీఖు చక్కటి సాక్ష్యాన్ని మనం అందరం వినడానికి